ఇల్లు ప్రార్థన చేసుకుందాం. సామ్రాజ్యం ప్రార్థన చేస్తారు. అందరికీ అడకలు మూసుకొని ప్రార్థనలోకి దిగుతాం. గడిచిన కాలం అంతా దేవుడు రెక్కలలో కాచి కాపాడి రెండో ప్రభుల ఆరాధనలు దేవుడు మనం అడిగి పెట్టించిన మొదటి ఆరాధన జరిగిన సంతానంలో దేవుడే మాట్లాడుకొని దేవుడే ఘనంగా జరిగించిన కాక. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. అసలు ఈరోజు వారం మొత్తం మీరే ఘనంగా జరిగించుకోండి సార్. స్నాలు జరిగించుకోకుండా ప్రతి ఒక్క ద్రాపని ఏ స్నాలు ఇప్పుడే కాల్చి వేస్తున్నాడు. ఏ స్నాలు ఇప్పుడే కాల్చేస్తున్నాడు. ఏ డిస్టర్బెన్స్ రాకూడదు సార్. ఏ స్నాలు రాకూడదు సార్. తెప్పించిన ద్రాపని ఏ స్నాలు ఇప్పుడే బంద్ చేస్తున్నాడు. ఏ స్నాలు ఇప్పుడు కాల్చి వేస్తాడు. మా ఇంట్లో పనిచేస్తా ప్రతి ఒక్క ద్రాపని ఏ స్నాలు ఇప్పుడే బంధిస్తున్నాడు. ఇక్కడ పనిచేస్తున్నా ప్రతి ఒక్క ద్రాపని ఏ స్నాలు ఇప్పుడే కాల్ చేస్తాను. చర్చికి ఆత్మ రాకుండా అడ్డేస్తున్న ప్రతి ఒక్క ద్రాపని ఏ స్నాలు ఇప్పుడే కాల్ చేస్తున్నాను. ఏ స్నాలు ఇప్పుడే కాల్ చేశాను. కాల్ చేయకుండా అడ్డేస్తా ప్రతి ఒక్క ద్రాపని ఏ స్నాలు ఇప్పుడే కాల్ చేస్తున్నాడు. ఈరోజు మొత్తాన్ని మీరు ఘనంగా జరిగించుకోండి సార్. మా డాడీ బలంగా వాడుకొని, మా అమ్మని బలంగా వాడుకొని, అమ్మని బలంగా వాడుకోండి సార్. స్నాలో వాడుకోండి సార్. పాటలు మీరు ఉండండి సార్. అక్కలు మీరు ఉండండి సార్. అరలో మీరు ఉండండి సార్. ఆటోలు మీరు ఉండండి. కరెంట్లో మీరు ఉండండి సార్. పనులు మీరు ఉండండి. మైకుల్లో మీరు ఉండండి సార్. అన్నిట్లో మీరే ఉండండి సార్. స్నాలో ఉండండి సార్. ఈరోజు ఏ డిస్టర్బెన్స్ రాకూడదు సార్. ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. లూసిఫర్ ఇప్పుడే బంధిస్తున్నాడు. ఏ స్నాలు ఇప్పుడే బంధిస్తున్నాడు. బంధించుకుని అడ్డేస్తున్న ప్రతి ఒక్క ద్రాపని ఏ స్నాలు ఇప్పుడే కాల్ చేస్తున్నాడు. ఏ స్నాలు ఇప్పుడే కాల్ చేస్తుంది. ఏ డిస్టర్బెన్స్ రాకూడదు. ఏ స్నాలు రాకూడదు. తెప్పిస్తున్న ద్రాపని ఏ స్నాలు ఇప్పుడే కాల్ చేశాడు. ఏ స్నాలు ఇప్పుడే కాల్ చేయగలి కొంచెం బాహ్యం తెచ్చుకోమన్నది రామ్ తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. ఇది గడిచిన నెల కాలం అంతా కూడా మీరు ఎక్కడో మమ్మల్ని మీరు కాచి సజీవులుగా ఉంచి క్షేమంగా ఉంచిన దేవానికి స్తోత్రాలు. తండ్రి, శత్రువుల పోరాటం ఎదుర్కొనే ధైర్యాన్ని దయచే. మీ సేవలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ప్రభా, అపవాది ప్రభా ఇదిగో చంపాలని చూసినప్పటికీ నువ్వు నాకు తోడుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. మరలా వాడు పాత లోకానికి తీసుకెళ్లాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రభా నీ కృప నాకు తోడుకుంటున్నందుకు నీకు వందనాలు అయ్యా. బలికి మీద నిలబడలేకపోతున్నాను ప్రభా. నీ ధైర్యాన్ని దయచేయండి. నీ సమాధానాన్ని దయచేయండి. వారి ఆటంకాలన్నిటిని మీరు తొలగించండి అయ్యా. సాతాన్ని శీఘ్రంగా పాదాల కిందగా తీసుకొస్తుందని చెప్పింది దేవుడు. అయ్యా, ఒక 10 పండుగ ప్రకారం 16 ప్రకారం పాములు తోడు తేలుతో అధికారం ఇచ్చిన దేవుడు ఏది ఎంత మాత్రం హాని చేయకుండా నీ రెక్కల నెలలో కాలింది నాయన. ఈ సేవ ఘనంగా ముగించడానికి మీరు దయచేయండి. అపవాది పెడుతున్న ప్రతి తలంపులను ప్రభు, అపవాది వేస్తున్న ప్రతి జ్ఞానం పడకూడదు నాయన.
నీ కొరకు నమ్మకమైన వాళ్ళుగా జీవించడానికి కృపను మీరు దయచేయండి అయ్యా. ఆశలు చిక్కులు పెట్టే పాపలు పడిపోకుండా ప్రభా, అపరాధములు శరీరం ఆత్మను సజీవునికి సమర్పించుకోలేగా నేను మార్చుకోండి ప్రభా. అయ్యా ఈరోజు జరుగుతుంది కూడా బలారథలో మా ఎమ్ముతో నింపొందనాయి. అయ్యా రెండో ఆనంద బొమ్మలో జరుగుతుంది కృపను మీరు దయచేయండి అయ్యా. అయ్యా మూడు ఆరాధన దేవుని రోజు మన నూతనంగా మీరు అక్కడ ప్రారంభించండి నా కుటుంబాన్ని మీరు వాడుకోండి ప్రభా. అయ్యా నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభా. అయ్యా నువ్వు నా గుండెకి ఏది అక్కర్లేదని దావిస్తున్నాయి. అయ్యా నీవే కార్యాన్ని మీరు జరిగించండి నాయన. అయ్యా కార్యాన్ని మీరు జరిగించండి ఏసయ్యా. ఏదో జరుగుతుంది ఈ మొదటి ఆరాధన మీరుగా తోడుగా ఉంది ప్రభా. అద్భుతంగా మీరు జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా కార్యాన్ని మీరు జరిగించండి ప్రభా. నూతనమైన విధంగా నేను మమ్మల్ని మలుచుకోండి ప్రభా. ఈ పనికి పద్ధతులు ఎక్కడికక్కడ వాడిపోకుండా నీవే సహాయం చేసి ఈ నామానికి వైభవంతంగా సాక్షాత్తంగా మమ్మల్ని నిలబెట్టుకుని కార్యం మీరు జరిగించమని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాయలో చూడు. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్థుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తూ అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని యేసు నామములో మీరు జరిగించను గాక, జరిగించను గాక, జరిగించను గాక. అనియా ప్రైజ్ లో అనా. హలో ప్రైజ్ లో 8 గంటలు కదన్నా, 8:30 నుంచి కదా. 12 రేపు రాత్రికి వస్తావు మరి అలాగా. మరి ఎప్పుడు వస్తావు? దేవుడికి వాళ్ళిద్దరు అక్కడికి వచ్చి మరి ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చోవచ్చు. 24వ తారీఖు క్రీస్తు దగ్గరికి వెళ్తున్నాను కదా నేను. మొత్తం ఆ వారం అంతా అక్కడే ఉంటాం మ్యాక్సిమం. సరే నువ్వు ఏదో చూసి సాయంత్రం మాట్లాడుకుందాం లేకపోతే. ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పడుకుందాం. నీవుంటే నాకు చాలీసయ్యా, నీవంటే నేను ఉంటానీసయ్యా. నీవుంటే నాకు చాలీసయ్యా, నీవంటే నేను ఉంటానీసయ్యా. నీ మాట చాలయ్యా, నీ తీర్పు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలీసయ్యా, నీవంటే నేను ఉంటానీసయ్యా. బ్రతుకునా పగిలినా కడలి అలలు ముంచిన ఆశ
అగిరినా అడలి పాలైనరు అలలు ఆశలు అన్నదారినా ఈ మాట చాలయ్యా నీ తీర్పు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మేడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మేడ చాలయ్యా నీవుంటే నాకు చాలీసయ్యా నీవంటే నేనంతానిసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా నీనా ఆస్తులన్నీ పోయినా ఆరోగ్యం క్షీణించినా ఆకులేడనా లేదా ఈ మాట చాలయ్యా ఈ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడు చాలయ్యా నీ ఉంటూ నాకు సాయేసయ్యా నీవంటే నేనుంటానేసయ్యా నీ ఉంటూ నాకు సాయేసయ్యా నీవంటే నేనుంటానేసయ్యా నీకు ఇలాలు ఏది నీకు అసాధ్యము నీకు ఇలాలు ఏది నీకు అసాధ్యము నీకు కాదు నాకేది గొరి నీకు కాదు నాకేది ఆదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటూ నాకు చాలీసయ్యా నీవంటే నేనుంటానేసయ్యా నీవుంటే నాకు చాలీసయ్యా నీవంటే నేనుంటానేసయ్యా నీ మాట పరిగెట్టు నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ నిత్య నాకు చాలీసయ్యా నీవంటే నేనుంటానేసయ్యా ఆకులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆకులే విడదాడినా ఆరోగ్యం క్షీణించినా ఆకులే విడదాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ మాట నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ముందు నాకు చాలీసయ్యా నీవంటే నేనుంటానేసయ్యా నీ ముందు నాకు చాలీసయ్యా నీవంటే
నేను ఉండాలియ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ పేరు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ పేరు చాలయ్యా నీ నాకు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ మాట కావాలయ్యా నీ చూపు కావాలయ్యా నీ తోడు కావాలయ్యా నీ నీళ్ళు కావాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీళ్ళు చాలయ్యా నీ ఉంటే నాకు చాలయ్యా నేను ఉండాలియ్యా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడా, అందరికీ రెండు చేతుల పైకి తలాగా లైవ్ చూసిన వెళ్ళిపోతే ఒక్కరికడ నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. లైవ్ ఎవరో చూస్తున్నారు, అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒంటరిగా వేడిస్తున్నాం, కృంగిపోతున్నాం, వేదన చెందుతున్నాం, బలహీన పడుతున్నాం. బిడ్డ, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా నిన్ను దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆప్తులైన వారే హాని చేశారేమో, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండెనా. చచ్చిపోవాలనుకున్నావు, ఈ జీవితం వద్దనుకున్నావు, దేవుడి మీద ఒక గొప్ప ప్రణాళిక వేసించాడు. సాతాను తంత్రాలు పని చేయకుండా దేవుడు అడ్డుకునే రోజులు రాబోతున్నాయి. అటువంటి ఆలోచనలు తీసుకొస్తున్న దురాత్మల ఏస్తున్నాంలో లయపరుస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఏస్తున్నాంలో వాటిని బంధిస్తున్నాను. ఇంకా నీ కొడుకు రోష కలిగి జీవించే బిడ్డగానే ఉంటాను, రోషగా జీవించే బిడ్డగానే బ్రతుకుతాను, తీవ్రమైన సాగిపోదు కాక. లైవ్ చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, కృంగిపోతే నీతో మాట్లాడుతున్నాడు. ఆప్తులైన హాని చేశారేమో, వీటిలో దేవాలయమేమో, సహాయం చేశారు ఏమేమో, పరలోకం సహాయం నీకు రాబోతుంది. ఎందుకు తెలుసు ఆయన నమ్మకమైన దేవుడైనా నీవే చాలు యేసయ్యా అని ఒక అనుభూతికి నీవు నేను కాక. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు, అవసరానికి వాళ్ళు కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారు, సహాయపడుతున్న మోసం చేసే వాళ్ళు ఉంటారు, భర్తను మోసం చేసే వాళ్ళు ఉంటారు, భార్యను మోసం చేసే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు మోసం చేసే వాళ్ళు ఉంటారు, దేవుడు మోసం చేసే ఉంటారు, లోకాన్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. బట్ దేవుడైనా నేను ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. అయినప్పుడు ఇక దేవుడికి ప్రేమిస్తాను, ఇంకా సజీవులుగా అంటావు, సజీవులుగా లైవ్ వింటున్నావు, సజీవుల దగ్గర కూర్చొని వింటున్నావు. దేవుడి కనుక ఆయన ఉగ్రత చూపిస్తూ ఒక్క క్షణములో అగ్ని తీసి సౌరభూములు కాల్చేసిన దేవుడు, ఒక్క క్షణములో అరణ్యములు ఇస్రాయేలు ప్రజలు హతమార్చిన దేవుడు, ఒక్క క్షణంలో పాపకారికి చనిపోయిన అనేక మంది. ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావంటే, నేను బ్రతికి ఉన్నానంటే, లైవ్ చూస్తాం నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుడి మీద ఒక గొప్ప ప్రణాళిక ఉన్నాడు. ఆ ప్రణాళిక చదవడం ఎన్నో ప్రయత్నం చేస్తుంది. చిన్న మాట ప్రార్థన, తండ్రి నీ కొందనాలు ప్రభా, నమ్మకం కలిగి జీవించాలి ప్రభు, నమ్మకం ఇద్దరికి మనం ఏదేమో ఆయన అయ్యా, నమ్మకమైన దేవుడు జీవించలేమో ఒకరినొకరిని ప్రభ ఇవ్వనైనా ప్రభా అయా మోసపరుచుకుంటూ నీ నామాన్ని అవమానపరుచుకుంటూ, అంతేకాకుండా ప్రభా అయా పైకి భక్తిగా లోన పాపంలో మునిగిపోతున్న బిడ్డలు ఉన్నారేమోనైనా
ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకో. అయ్యా నన్ను ఇక్కడ ప్రభా సేవల నుంచి వచ్చిన కానించి ఇప్పటి వరకు ప్రభా చేసిన ప్రతి అన్ని విషయాలు నమ్మకంగా లేదయ్యా. నా దైవ దినాన్ని నది వాక్యం చెప్తున్నారు ప్రభా ఆసన గురువు నువ్వు దేవుడు నమ్మకం దేవుడు అంటున్నావు కదా, మరి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? అన్ని విషయాలు నమ్మకంగా ఉంటున్నావా? మరి గురువు దగ్గర నుంచి ప్రార్థన చేస్తావా, చేయగలుగుతున్నావా? 3 వాక్యాలు 3 అధ్యాయం చదవాలన్నావు, చదువుతున్నావా అని నేను వాక్యంతో మాట్లాడుతున్నావు. నీ భర్తకు నమ్మకంగా ఉన్నావా? నీ భార్యకు నమ్మకంగా ఉన్నావా? నీ స్వార్థకు నమ్మకంగా ఉన్నావా? నీ సంఘానికి నమ్మకంగా ఉన్నావా? సంఘానికి నమ్మకంగా ఉంటే ఇదిగో దేశము తీసుకొచ్చి నీ చేతిలో పెడతారని చెప్పారు ప్రభు. అవునయ్యా, అన్ని విషయాలు మేము నమ్మకంగా ఉండలేకపోతున్నాం ప్రభు. అన్ని విషయాలు ప్రభావానికి నమ్మకంగా మేము జీవించలేకపోతున్నాం అయ్యా. నీ కళ్ళు కప్పలేదయ్యా. ప్రభు చేసేవన్నాడు మన భార్య వచ్చి నాతో పాటు చిన్నప్పుడు దాని మీద కూడా నేను క్లాత్ వేసిన తన కళ్ళు కప్పలేకపోతాను. ఇదిగో నా దేవుడు కళ్ళు కప్పలేదు, గిట్టు చూసే దేవుడు నిజమే ప్రభు. ఎవరెవరో ఒకరు చూసుకున్నాం కానీ నిత్యం మేము మన్నానికి మా పడక వెళ్ళే దారి మేము ఎక్కడికి వెళ్తాము ప్రతిదీ మేము చూస్తున్న దేవుడు. మా ప్రోరి ఎంత పరిశుద్ధంగా చూసే దేవుడు అయ్యా. మా హృదయం ఎంత పరిశుద్ధంగా చూసే దేవుడు అయ్యా. మా హస్తాలు ఎంత పరిశుద్ధంగా చూసే దేవుడు అయ్యా. మా శరీరము ఎంత పరిశుద్ధంగా చూసే దేవుడు అయ్యా. కూర్చుండటం, లేచడం, పడుకుండటం, నిలబడటం సమస్తం చూస్తున్న దేవుడు కదా ఆయన. మా పొరపాటు మీరు క్షమించి ఈ రోజు నుంచి నమ్మకమైన వ్యక్తిగా బతకడంతో ఇచ్చేద్దాం అయ్యా. నమ్మిన ప్రభు మోసం చేశాడు, మోసం చేసిన ప్రభు అయ్యా. నమ్మిని నాశనికి ప్రయోజనం సంసారం మోసం చేశారు, మనకి లేదు బుద్ధులు ఓడు మీకు వరలేదు ఆయన. తోడు నుంచి తోసమే పడ్డారు ప్రభు అయ్యా. ఇది హృదయానుసారంటే పాపం చేసి ప్రభు రాజ్యాన్ని కోల్పోయి పిల్లల్ని కోల్పోయాడు ఆయన. అలాగే నమ్మకం లేని వాళ్ళకి మేము వండుకుంటున్నాను అయ్యా. నీ కొరకు రోషంలో చేపలకి మమ్మల్ని లావనెత్తండి ప్రభు. రోషంలో విశ్వాసం లావనెత్తండి అయ్యా. సంఘంగా మీరు లావనెత్తండి. పరిశుద్ధాత్మ దేవుడిని చేతికి అప్పగిస్తున్నాం. నమ్మకమైన పని చదువుకుని నమ్మకమైన ప్రభుత్వం బిడ్డలు లావనెత్తుకొని ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన నాయకుడిగా మార్చుకుంటున్నాము. అపవాదు పెడుతున్న తలంపులన్నీ నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. దానికి లొంగిపోయే వ్యక్తులుగా కాకుండా నేను ఏది ఎలాగా దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడ నిలబడ్డాను అని తెలుసా అని అడిగిన దేవుడానికి రోజు దయచేయండి. ఒక ఏది ఇచ్చేలాగా ఒక ఏది ఎలాగా ఆడుకున్నాను అయ్యా. నీవే నాకు ఆధారం. జ్ఞానుడి అయ్యా, వివేచడి అయ్యా, తెలివిని అయ్యా, ఎలా మాట్లాడాలో నేను జ్ఞానం దయచేయను. ఈ కృపతో నన్ను నింపి ప్రవీణికి వాక్యంతో మాత్రం ఇక్కడ ఉన్న బిడ్డలతో లైవ్లో బిడ్డలతో ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడమని అయ్యా. 2 ప్రభల ఆరాధనలు అక్కడ ప్రభావం బొమ్మరెడ్డి వీరులు ఘనంగా అక్కడిక్కడ మీరు జరిగించుకోవాలి. అనేక మందిని అక్కడికి మీరు నడిపించమని. సాయంకాలం ప్రభ భీమలో జరుగుతున్న ఆరాధనలు అక్కడ మీరుగా తోడుకోవాలి. నన్ను నేను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు పాటల్లోనూ ప్రార్థనలోనూ ఆరాధనలోనూ దేవుడు తోడై ఉన్నాడు. గది శ్రేష్టమైన వాక్యంలో వెళ్తుండగా ఈ ప్రభుత్వ రోజు మొదట ఆరాధన జరుగుతున్న సొంత నగరంలో వచ్చిన ప్రతి బిడ్డలను లైవ్లో చూసిన ప్రతి బిడ్డలని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుని నామానికి మహిమకరంగా నమ్మకస్తులుగా దేవుడు మిమ్మల్ని వచ్చిన గాక. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి, పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడు కానా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? లూజ్ కనెక్షన్ గా ఉండకూడదు. ఎలా ఉండకూడదు సార్? ఎలా ఉండకూడదు? లూజ్ కనెక్షన్ గా ఉండకూడదు. ఆమేన్.
లూజ్ కనెక్షన్. వాళ్ళిద్దరు ఇక్కడ రమ్మన్నాను కదా మావయ్య, వాళ్ళిద్దరు ఇక్కడికి రమ్మని 10 నిమిషాలు. హల్లెలూయా. టీటు వాళ్ళందరినీ ఆనందరిని సిద్ధు ఇక్కడికి వచ్చామని 10 నిమిషాలు కూర్చోమని ఇక్కడ వచ్చి హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. లూజ్ కనెక్షన్ గా ఉంటే అది ఎలిగి ఆరిపోతుంది. ఏం చేస్తుంది చెప్పండి? అది ఎలిగి ఆరిపోతుంది. ఆగిపోయినప్పుడు అది కాంతనివ్వదు. అలాగే దేవునితో గనక మనము ఏదో దేవుడు కదా అని వెళ్ళి వస్తే మనం వెలిగించబడం, కానీ దేవుడు మనం ఈ లోకానికి ఎలిగించాడు, మనం ఎలిగిస్తాడు అని నమ్మి ఆయనతో పర్ఫెక్ట్ గా నువ్వు కనెక్షన్ అవ్వగలిగితే, స్విచ్ చేసినప్పుడే మనం ఎలుగుగా మారిపోయినట్టు ఆ ఎలుగు లైట్ మనం కాదు ఎలుగుగా మారిపోతాం. ఆమె ఎందుకు మనము లూజ్ కనెక్షన్ గా మనం ఉంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ తగ్గిపోతుంది. ఇక్కడ రమ్మని వాళ్ళిద్దరిని రమ్మని ఇక్కడికి. హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. చూడండి, లూజ్ కనెక్షన్ ఉంటే ఏం జరుగుతుందంటే శత్రువుడు ఎంటాడతాడు. ఆమేన్. ఏం చేస్తాడు? ఎప్పుడైతే దేవునితో నేను పర్ఫెక్ట్ కనెక్షన్ ఉంటామో అప్పుడు శత్రువులు మనం ఏమి చేయలేడు. అందుకే ఈ రోజు ఈ బ్రహ్మ రోజున మరి దేవుడు నేను ఈ రోజు చెప్పలేను, నా వల్ల కాదు అని నేను ఆల్రెడీ కాలేబయ్య గారికి 2వ ఆరాధనకి ఆయనకి నేను అవకాశం ఇచ్చేసాను అక్కడ. కానీ దేవుడు అన్నాడు నువ్వు నడిపించాలి. ఇదిగో శ్రమంలో ఉన్నాను. ఇప్పుడు దైవజనుడు దగ్గర అన్నాడు ఆ శ్రమలే ఒక నీ సాక్ష్యము, ఆ బాధలే ఒక సాక్ష్యం. అందుకే ఒక పాట పాడుకున్నాం, ప్రతి శ్రమ ఒక సాక్ష్యముగా మారబోతుంది, ప్రతి వేదన ఒక ఏలుగుగా మారబోతుంది, ధైర్యముతో నిలబడు, ధైర్యముతో నిలబడు నా కుమారుడా, నా కుమార్తె. ఏదైనా చేయగల ధైర్యవంతుడు నీవు నమ్ముకున్న నా యేసయ్యా. ఏదైనా చేయగల ధైర్యవంతుడు నీవు నమ్ముకున్న నా యేసయ్యా. ఆ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రతి శ్రమ నీకు ఆశీర్వాదముగా మార్చబోయే కాలము వచ్చుచున్నది. వెలుగు చూడునా కుమారుడా, ఎదురు చూడునా నా కుమార్తె. అధైర్య పడకు, ఆలోచనలలో నిమగ్నమైపోయి అపవాదికి చోటివ్వకు. ఆలోచనలలో నిమగ్నమైపోయి అపవాదికి చోటిచ్చి అధైర్యపడకు నా కుమారుడా, నా కుమార్తె. నీతో నేను ఉన్నాను, నీతో నేను ఉన్నాను, సదాకాలము నడిపించే దేవుడిని, సదాకాలము చెయ్యి పట్టి నడిపించే దేవుడు నేను. నాకు అసాధ్యమే లేదు, సమస్తము సాధ్యమే. నాకు అసాధ్యమైనది ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. హల్లెలూయా. రాత్రి అర్ధరాత్రి కన్నీరు విడుస్తుంటే రూమ్ లోకి వచ్చి గుడ్డులు బాదుకుంటుంటే అప్పుడు అన్నాడు దేవుడు, ప్రతి వచ్చానమ్మా
ప్రతి శ్రమ ఒక ఆశీర్వాదంగా మార్చబోతున్నాను. హల్లెలూయా. సిద్ధి వచ్చి లోనికి వాళ్ళకి సిద్ధికి ఈ రోజు 73 తగిలింది చెప్పండి. సిద్ధికి 73 తగిలింది చెప్పండి. ఇటు వచ్చి కూర్చోపోతే చెంపలు పగలు కొట్టేస్తాను ముందు చెప్తాను. అన్న లేదు కూర్చో ఫస్ట్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి శ్రమ వెనకాల ఒక మహిమ ఉంటుంది. ఆమె ఇప్పుడు సిద్ధుకి యాక్సిడెంట్ ఎందుకని చెప్పండి. ఇప్పుడు అతనితో అందరూ ఉన్నారు. ఇప్పుడు వరకు నిన్న బండి మీద యాక్సిడెంట్ అయ్యేంత వరకు అందరూ ఉన్నారు. ఈ రోజు వచ్చి ఎవరైనా ఒకరు వచ్చి ఒక రూపాయన సాయం చేశారా సిద్ధు? అందరికాడ యాక్సిడెంట్ అయిపోతే వాడు బండి మీద దూకు పక్కకి వెళ్ళిపోయాడు. వాడు చచ్చిపోయినా పర్వాలేదని వదిలిపెట్టేశాడు. అవునా? వాడు క్షేమంగా పక్కకు వచ్చేసాడు. దెబ్బరెవరు తగిలిని సిద్ధు మావికి ఇంత ఎందుకు తగిలినాయి అంటే, ఇదిగో దీని ద్వారా స్నేహితులతో నేను ఉండకూడదు, స్నేహితులని నమ్మకూడదు, నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి నేను నమ్మకంగా జీవించాలా, నా తల్లిదండ్రులు చెప్పిన మాట నేను వినాలా అని దేవుడు ఒక గుణపాఠం చెప్పడానికి ఇదిగో చిన్న చిన్న దెబ్బలు తగిలింది. చూడండి, భయంకరమైన శ్రమ, అది భయంకరమైన శ్రమ. హల్లెలూయా. ఎలాగా? ఆ డాక్టర్లు చెప్తున్నారు, రాంబాబు అన్నాడు, ఆ తలలో చిన్న మెదడుకి వెళ్ళిపోయిందంట. ఒకవేళ చిన్న మెదడుకి వెళ్తే వాడు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి జీవితాంతకాలం మెంటల్ గా తిరిగేవాడు. ఏం చేసేవాడు? ఎందుకో శ్రమ పెట్టేడు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది. ఈ రోజు మీ ఎవరింట్లో అయినా శ్రమలు జరుగుతున్నాయంటే దేవుడు ఏదో గొప్ప ప్రణాళికతో మనతో ఉన్నాడు. ఆమె హల్లెలూయా. కానీ ఆ శ్రమలు నువ్వు ఎందుకు నీకు వస్తున్నాయంటే నువ్వు దేవుడితో పర్ఫెక్ట్ కనెక్షన్ లేవు. ఇప్పుడు సిద్ధమయ్య ఎక్కడుంటాడు? ఆదివారం వస్తాయి ఎక్కడుంటాడు? సిద్ధమయ్య ఆదివారం వస్తాయి ఎక్కడుంటాడు రా? సామ్యూయల్ ఎక్కడుంటాడు? ఎక్కడో క్రికెట్ దగ్గర ఫ్రెండ్స్ ఎక్కడో బండి వేసుకుని ఎక్కడ కూడా తిరుగుతాడు. అవునా? ఈ రోజు ఆదివారం కూర్చొని కూడా సాధనకి వెళ్తాడా? ప్యాకింగ్కి వెళ్తాడా? పనికి వెళ్తాడు. హల్లెలూయా. కానీ ఈ రోజు ఎక్కడ ఆదివారం వచ్చేసరికి అంటే ఇక్కడ సంఘం ఇక్కడ ప్రారంభించమంటే ఇలాగ నూతనాత్మ నీకు దిక్కు దేవుడు ఇక్కడ నడిపేస్తారా అని ఈ రోజు మన అన్నం జంక్షన్ తో సాధించాడు. ఆనందపాల్ గారు రతనంగా వచ్చాడు, సిద్ధు గారు వచ్చారు. అంటే దేవుడు ప్రారంభించిన పనిని మూయటం ఎవరి తరం కాడ కాదు. ఆమె అందుకు చూడండి, మనం ఎప్పుడు కాడ అందుకు లూజ్ కనెక్షన్ ఉండకూడదు. దేవుడికి ఎలా ఉండకూడదు? లూజ్ కనెక్షన్ ఉంటే కరెంట్ ఇంట్లోనికి వస్తుందా సిద్ధు? ఎప్పుడైతే పర్ఫెక్ట్ కనెక్షన్ అంటే తప్పు చేయకుండా, పాపము చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, ఒకరినొకరు మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులు మోసం చేసుకోకుండా, దైవజనులు మోసం చేయకుండా మనం ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. ఆమె నమ్మకం ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తాడు? దేవునికి తో అంటగట్టబెట్టుదాడు చేస్తాడు. నువ్వు మందిరానికి వస్తూ మోసం చేస్తూ, పాపం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, లేకపోతే అనేక మందిని మనం తిరుగుతూ, దొంగతనం చేస్తూ అంటే ఏసే మన కనెక్షన్ ఉండడా? దేవుడి కనెక్షన్ లేకపోతే సాతాను ఇంట్లోనికి తొరబడుతుంది. ఎవరింట్లోకి? మన ఒంట్లోనికి దొరకదు. అందుకు ఈ కడవరి కాలంలో మనం ఏం చెయ్యాలి అని అంటే చూడాలి. మన సబ్జెక్ట్ ఏంటి? చూడాలి, కోరుకోవాలి. చెప్పండి. చూడాలి, కోరుకోవాలి. చూడండి, అందుకే ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనం మాత్రం చూడండి. ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనం. ఆది కాండము 28వ అధ్యాయము. అప్పుడతడు ఒక కలకనిను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపబడి ఉండెను. దాని కొన ఆకాశంలో కంటెను. దాని మీద దేవునితో ఎక్కుచూ దిగుచుండెను. హల్లెలూయా. చూడండి, ఎవరు ఈ వ్యక్తి అంటే మోసగాడు. ఎవరు? మోసగాడు.
అని ఎవరు ఏమంటారంటే యాకోబుని అంటారు. ఎవరు? యాకోబుని అంటారు. కానీ యాకోబు ఒక రోజు ఏం చేస్తున్నారంటే, ఇది చూడండి, యాకోబు నుంచి యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి ఆరాని వైపు వెళ్తూ ఒక చోట చేరి ప్రొద్దుగుగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడ చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలను కనెను. అందులో ఒక విషయం భూమి మీద నిలబడిను. దాని కొన ఆకాశం నన్ను, దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతుంది. అక్కడ కింద ఇంకా చదువుతామన్నానంటే, మరి యెహోవా దానికి పైగా నిలిచి నేను తండ్రిని అబ్రాహాము దేవుడు ఇస్సాకును ఈ దేవుని యెహోవాను నువ్వు పండుకుని ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చినను, నీ సంతానము ఈ భూమి మీద లెక్క తీసుకున్నంత రాగును, నువ్వు పడమటను తట్టున తూర్పు తట్టున ఉత్తరం తట్టున దక్షిణ తట్టున వ్యాపించడు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా నీ సంతానం ఆశ్రయించడు. ఇదిగో ఏమంటున్నాడు? ఇదిగో నీకు నేను తోడయుండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశముకు నేను మరలా రప్పించను, నీతో నేను చెప్పింది నేను నెరవేర్చే వరకు నేను ఈడవనని చెప్పగా యాకోబు తెలిసి నిత్యంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడని అది నాకు తెలియకపోయినని. హల్లెలూయా, హల్లెలూయా. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకం ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకుని రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిచి దాని కొన మీద నూనె పోసాను. మరియు అతను ఆ స్థలమును బేతేల్ అని పేరు పెట్టను. అయితే మొదట ఊరి పేరు లూజు. హల్లెలూయా. యాకోబు దర్శనము చూచిన తర్వాత దేవుని చూచాడంటే బేతేలును చూచాడు. చెప్పండి, దేవుని చూచాడు. బేతేలు అనగా ఆశీర్వదించబడిన స్థలము. చెప్పండి, ఏది సిద్ధు? ఆశీర్వదించబడిన స్థలం. లూజు అనగా ముళ్ళ కంపలతో పనికి రాకుండా ఎడారి భూమిగా పనికిరాని స్థలం. ఏది? పనికిరాని స్థలం. కానీ పనికిరాని స్థలం దగ్గర దేవుడు యాకోబుకి ఏం చూపించాడంటే ఆశీర్వదించబడే స్థలంగా చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అందుకు మనం ఏమి చూడాలి? ఏం చూడాలి చెప్పండి. అప్పటి వరకు యాకోబు ఎవరిని చూశాడు? రాహేలుని చూశాడు. ఏం చేశాడు చెప్పండి? రాహేలును ప్రేమించాలా, రాహేలును పెళ్లి చేసుకోవాలా, రాహేలుతోనే ఉండాలా, రాహేలు కొరకు ఇక్కడ బానిసగా బతకాలా అని లాభాని దగ్గర ఆమె కోసం చూశాడు. ఆమేన్, అవునా? కానీ అటువంటి వ్యక్తిని ఏమన్నాడైనా, ఇదిగో 8:10 అంటున్నాడు. 15 ఏమన్నట్టు? 15 ఇదిగో నీకు తోడయుండి నీ వెళ్ళి ప్రతి స్థానం నీకు కాపాడుచు ఈ దేశముకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను ఈడవాలని చెప్పింది. ఎక్కడికి వెళ్ళాడు? ఆ దారిలో అయిపోయిన తర్వాత, నిద్రపోయిన తర్వాత లాభాల దగ్గరికి వెళ్ళి పాపములో పడి ఉన్నాడు. ఎవరు? యాకోబు. ఎవరు కావాలంటున్నాడు? రాహేలు కావాలంటున్నాడు. నేను ఆమెనే ప్రేమించాను, ఆమె లేకపోతే నేను చచ్చిపోతాను. ఈ రోజు అలాంటి వాళ్ళు చాలా మంది కుక్కల్లో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జన్మ చూడండి, ఇదిగో దేవుడేంటో యాకోబుని ఏం చూడాలనుకున్నాడు? దర్శనాలు చూడాలనుకున్నాడు, దేవుని చూడాలనుకున్నాడు, దేవునితో కనెక్షన్ ఉండాలనుకున్నాడు, దేవునితో నిత్యంలో ఉండాలనుకున్నాడు. కానీ యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? రాహేలుని చూడాలనుకున్నాడు. ఈ రోజు చాలా మంది జీవితాలు దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాలంటే పాపంలో పడిపోతూ దేవుని ప్రణాళికలో తప్పిపోయి, దేవునికి ఆయన ప్రియులో తప్పిపోయి, ఆయన చిత్తంలో తప్పిపోయి పాపంలో పడిపోతున్న వాళ్ళు కుక్కలుగా ఉన్నారా లేరా? సిద్ధు. దేవుడే సాటి, దేవుడు ఆశని నేను అనేక మందికి ఆశ్చర్యకరంగా నిలబడతానన్నాడు. నీ పిల్లల సంతానానికి నీవు అన్ని దగ్గర స్థలాన్ని ఇస్తానన్నాడు, నేను దీవిస్తానన్నాడు. ఆ స్థలమంతా కూడా ఎవరికి ఇస్తానన్నాడు? ఈ సంతానానికి ఇస్తానన్నాడు ఇక్కడ, అవునా? కానీ నువ్వేం చేస్తున్నావు? రాహేలు అనే పాపాన్ని ఎదుర్కొంటూ ముందుకు మనం వెళ్ళిపోతున్నాం. ఆమె ఇది ఇప్పుడు ఇచ్చిన తెలుసు వాకు. ఈ 2వ తారీఖు 11వ నెల 20 నాకు ఇచ్చాడు ఈ మెసేజ్. నాకు 2వ తారీఖు 11వ నెల ప్రభు బలలో చెప్పని వాక్యం ఇచ్చాడు. ఈ రోజు ఇచ్చిన వాక్యం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు దర్శనం చూశాడు. మరి నువ్వేం చూస్తున్నావు? ఈ లోకాన్ని చూస్తున్నావు.
ఈ లోక పాపాన్ని చూస్తున్నావు, ఈ లోక వ్యర్థమైన చూస్తున్నావు, ఫోటోగ్రాఫీని చూస్తున్నావు, ఫోన్లు వ్యర్థమైన మాట్లాడుతున్నావు, తెలియకుండా అనేకమైన వ్యర్థమైన పనులు చేసేస్తున్నావు కాదా? నేను చేయట్లేదని నువ్వు చెప్పను. ఇక్కడ నేను ఫోన్ చూడట్లేదు, వ్యర్థమైన ఆడతలేదు, జబర్దస్తులు చూడట్లేదు, సీరియల్ చూడట్లేదు, లేకపోతే నేను గేమ్స్ ఆడతలేదు, దాంట్లో కూడా నేను దేవుడి పాటలు వింటున్నాను, వ్యర్థమైన వీళ్ళు ఒకరికొకరు తెలియకుండా చాటింగ్ చేసి మోసం చేయట్లేదు, నా తల్లిదండ్రులు మోసం చేయట్లేదు, నా భర్తను మోసం చేయట్లేదు, నా భార్యను మోసం చేయట్లేదు, నా నాయకుడు మోసం చేయట్లేదు, నా అన్నదమ్ములు మోసం చేయట్లేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నానని ఎవరైనా చెప్పగలరా? సిద్ధు? చెప్పలేరు. ఎందుకో తెలుసా? మనం దేవి చూసేటట్టు చేసేసి ఉన్నది, దేవి చూసేటట్టు చేసిందంటే లోకాన్ని చూసేటట్టు చేసేసింది. ఆమె ఎందుకు? దేవుని ఆశ ఏంటి? ఆయన కుడి మాంసాన్ని కూర్చోబెట్టుకోవాలని ఆశ, ఆయన నిత్య రాజ్యం చేయాలని ఆశ, పరలోకుని చూడాలని ఆశ, ఆయనతో సహవాసం చేయాలని ఆశ. బట్ నిన్ను సాతాను ఏం చేయాలంటే తెలుసా? ఈ లోకాన్ని చూపించి యాకోబులాగా మోసగాళ్ళని చేయాలని చూస్తుంది. హల్లెలూయా. కానీ యాకోబు మరలా తిరిగి వచ్చాడు, అదే స్థలంలో ఉన్నాడు. అది పరలోకం గది తప్ప, ఇది మందు తప్ప మరొకటి లేదన్నట్టు. ఈ రోజు కనుక నువ్వు తెలియక చేసిన పాపాలు కనుక నీ ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నీ మరలా నువ్వు కోల్పోయిన దర్శనము, మరలా నువ్వు కోల్పోయిన అభిషేకము నా దేవుడు మరలానికి ఇవ్వగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు 50 కీర్తనకు వచ్చినప్పుడు అంటాడు, ఇవ్వయ్యా నాకు శుద్ధారోధన దయచేయి, నేను చేసిన పాపం తెలిసి ఉన్నాయి, నా అతిక్రమ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను అన్నాడా లేదా? ఒప్పుకున్నప్పుడు ఏం చేసి మళ్ళీ ఆయన రాజ్యానికి ఇచ్చాడు. తమ్ముడు సిద్ధు, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వెంత పాపమైనా ఎలా చేసినా దేవుడు అంటున్నాడు, వాళ్ళందరూ నేను ప్రేమించకపోవచ్చు, వాళ్ళందరూ నిన్ను అవసరానికి పంపించింది కదే చెప్పా. ఆప్తులైన వారే హాని చేయాలని చూశారేమో, మిత్రులు నిలవకుండా పోయారేమో, కానీ నమ్మకమైన దేవుడి దగ్గరికి ఈ రోజు నిన్ను పంపించాడు. హల్లెలూయా. ఏదో వ్యాధులు సింగాన్ని మీరు కట్టుకొట్టుకోవడానికి ఇక్కడ రాలేదు, దేవుడి ప్రణాళికలో ఉన్నావు. హల్లెలూయా. దేవుడికి నిన్ను నడిపించాడు. ఆమె ఈ మాటలు వినిపించడానికే దేవుడిని ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవ జన్మ చూడండి, ఒకటే గుర్తు పెట్టుకోండి, అపవాదం మనం ఏం చూపిస్తాడంటే ఇది రాహేలని పాపం చూపించాలని చూపిస్తాడు. నిన్ను ఇక్కడ అలాగే పాడి చేయాలని చూస్తుంది. ఈ రోజు నుంచే నువ్వు మారు. ఆమేన్. ఈ రోజు నుంచే నీ హృదయాన్ని దేవునికి, హల్లెలూయా, నువ్వు హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే చూడండి, అప్పుడు నా జీవితం ఏంటో తెలుసా? కృప మొదలవుతుంది. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంకే ఆదాము మొట్టమొదటిగా కళ్ళ తెరవడం ఎవరు చూశాడు? ఎవరు చూశారు? ఆదాము కళ్ళు తెరవడంగానే ఎవరు చూశారు? ఎవరు చూశారమ్మా? ఆదాం భార్య ఎవరు? తిరుగురావుగా ఎవరమ్మా? అదే ఆనంద పొలక రావడా? లేదా నేనమ్మా? ఎవరు చెప్పండి? ఆదాం భార్య ఎవర్రా? తిరుగురావుడా? లేకపోతే ఆదాం భార్య ఎవరు చెప్పండి? అవ్వా. ఎవరు? పక్కటెముకలు తీసి పెడితే ఆదాం ఏం చేసింది? ఆవ ఏం చేసింది? ఆదాము మోసం చేసింది, పండు తినేసింది మహానురాలు. అందుకే తిప్పలు మనకి. హల్లెలూయా. 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 ఆ అవ్వ దగ్గర నుంచి మొదలైంది, పుట్టుకతో అవ్వ దగ్గర నుంచి మొదలైంది అన్ని. ఆమేన్. అందుకు ఆదాము కలితరని ఎవరు చూశారు? అవ్వాను చూశారు. యాకోబు రాహేలుని చూశాడు. రాహేలుని చూసిన పాపలు పడుతున్నారు. యాకోబుని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవుడు చూసి ఏం చేశాడు? పట్టుకున్నాడు, మరలా తన బయలుని తీసుకొచ్చాడు. మరి ఒకప్పుడు జీవితంలో ఈ దుడ్డుమట్టని గ్రామంలో భయంకరమైన తాగుడు పాపముతో బతుకుతున్న నన్ను దేవుడు చూశాడు. హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి ఈ గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ తీసుకొచ్చి, హనుమాన్ జంక్షన్ నుంచి వరపట్నం తీసుకొచ్చి, వరపట్నం సేవ ప్రారంభించి, అక్కడి నుంచి ఆర్కిడి ప్రాంతం తీసుకొచ్చి ఇక్కడ పరిచయం జరిగించుకుంటూ అనేక మందికి ఆశ్చర్యంగా అందించాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు పాపం చేసిన వ్యక్తిని
ఒకప్పుడు తాగుబోతునే, ఒకప్పుడు రికార్డ్ డాన్సులు వేసిన వ్యక్తిని, ఒకప్పుడు ఈ లోకాంతాన్ని జీవించిన వ్యక్తిని, ఆ దొడ్డుపట్ల గ్రామం వెళ్తే అనేక మంది వేస్ట్ గారన్న వాళ్ళే. బట్ ఈ రోజు అదే దొడ్డుపట్ల అయితే సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. ఆమె హల్లెలూయా. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతంలోకి వెళితే ఇదిగో సేవకుడు వస్తున్నాడని సేవకుడికి వందనాలు పెట్టిన దేవుడు చేసేసాడు. ఆమె నన్ను చేసిన దేవుడు సిద్ధు నిన్ను చేయలేడా? నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చలేడా? మరి ఎందుకు పాపంలో పడి ఉన్నావు? ఎందుకు అదే పాపం మోసం చేసుకుంటూ ఉంటున్నావు? నీ తల్లిదండ్రులు ఎందుకు మోసం చేస్తున్నావు? నీ తల్లిదండ్రుల్ని ఎందుకు వ్యతిరేకంగా బతుకుతున్నావు? ఎందుకు వ్యర్థమైన ఆటలాడి అక్రమ సంపాదించుకుంటున్నావు? అక్రమ సంపాదన చూడు గుర్తుపెట్టుకోండి. పాపం చేసేవాడు పాపంతో మరణిస్తాడు, కత్తి పట్టుకుని కత్తితో మరణిస్తాడు. ఈ రోజు చెప్తున్నాను, అక్రమ సంపాదనే. అవునా? అది నిలబడదు. హల్లెలూయా. అది శాపంగా మారిపోతుంది, అలాది కట్లపంగా మారిపోతుంది, తర్వాత కాలుస్తుంది. ఈరోజు బీర్ బాటిల్ పెట్టుకుంటున్నాం కదా, ఈరోజు సిగరెట్ లోకి వెళ్తుంది కదా, ఈరోజు అక్రమ సంపాదన నా భర్త నా ఇంట్లో లేడు, ఇదిగో దూర ప్రాంతం లేడు, వచ్చేయి మనసారా పాటలాడుకుందాం, మనసారా మా పాప కొరకు నేర్చుకుందాం అని వీడియో కాల్స్, చాటింగ్స్, వ్యర్థమైన ఫోటోలు పంపిస్తాం, తెలియకుండా డిలీట్లు చేస్తున్నావు కదా. అవన్నీ ఎవరు చూస్తున్నారా? ఇది ఎవరు చూస్తున్నారు? మీ నాన్న చూడకపోవచ్చు, మీ అమ్మ చూడకపోవచ్చు, వీడియో చెల్లెలు అక్క చూడకపోవచ్చు, బావ చూడకపోవచ్చు, దైవజనం చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? మా సిద్ధుడికి భయమేసేస్తుంది. భయమేసేస్తుంది వాక్యం ఏంటంటే హల్లెలూయా. నేను అంటాను, మనుషులు కాబట్టి తప్పు చేస్తాం. ఏం చేస్తాం సిద్ధు? మనుషులు కాబట్టి తప్పు చేస్తాం. తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలా? సరిదిద్దుకొని తన అక్రమాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి కనికలు పొందుతాం. లేకపోతే ఏమైపోతాయి? 29:13 హఠాత్తుగా మరణం వచ్చేస్తాం. చూడండి, దెబ్బ కొట్టాడు దేవుడు. అందుకని రాత్రి చెప్పి, ఎవడైనా కనుక తప్పు మాట్లాడినా, అబద్ధం మాట్లాడినా, ఇదిగో మోసం చేసిన ఏం చేయాలి? తప్పు కొట్టాలి. మనల్ని ఏం చేయాలా? ఆ తప్పు కొట్టి ఆ తప్పుల నుంచి మనకు ఒక గుణపాఠం నేర్పించి సాక్షిగా నిలబెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త ఈ రోజు నుంచి. ఆమె అందుకు మనం ఏం చూడాలా? చెప్పండి, ఏం చూడాలా? దర్శనము చూడాలా. ఆమె రెండో వ్యక్తి చూడండి, 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు తొందరగా ముగించాలి. 2 ఆరాధన ఉందండి, అక్కడికి మనం వెళ్ళాలి కాబట్టి 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు. ఇంకొక 10 నిమిషాలు శరణం అయిపోతుంది. మనకు ముగించుకొని మన బొమ్మటి వారి వీటికి వెళ్ళాలి కాబట్టి దేవుడు అక్కడక్కడ ఆ దైవజన బలంగా దేవుడు వాడుకునేగాక. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రమును కనబడి వీరిద్దరిని వేరు చేసింది. అప్పుడు ఏలి సుడిగాలి చేత ఆకాశముకు ఆరోహణమైన ఏలీషాది చూచి ఏం చూశాడు? ఏలియా ఆరోహణం అవటం. ఏలియా ఎవరంటే భయంకరమైన ప్రవక్త. ఆహాబు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా వాళ్ళింట్లోకి వెళ్ళి, నేను ఎవరి సన్నిధిలో నిలబడాలో నీకు తెలుసని ఒక రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వ్యక్తి ఏలియా. రోషం కలిగిన దైవజనుడు. ఆహారం లేనప్పుడు ఇదిగో ఆ కరిమేలు పర్వతం మీదకి వెళ్ళి మోకాలు ఎట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు కాకోలముతో అక్కడంతా దేశమంతా ఖరైనప్పటికీ రొట్టెలను మాత్రము తీసుకొచ్చి అందించిన దేవాది దేవుని బిడ్డ ఎవరో? ఏలియా. ఆమేన్, హల్లెలూయా. ఏలియా ఆ అభిషేకాన్ని ఎవరు చూశారు? ఎలీషా. ఎవరు? ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా. అందుకు మీరు కాడ మా దైవజనుడు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, చచ్చిన వాడు లేపుతున్నాడు, ఇదిగో ప్రాణం ఉండగా లేపుతున్నాడు కదా, నేను అల్లా కాదు. అట్లా ఏమంటారు? సమాధి పెట్టులో ఉంటారు కదా, అట్లా ఏమంటారా? సేవలు కాదు, ఆ బాక్స్ లో పెడతారు కదా, బాక్స్ ఏమంటారు ఇంగ్లీష్ లో?
క్యాబిన్స్ అంటారా? సమాధి పెట్టానుకో, సమాధి పెట్టండి అది అయిపోద్ది. అది కాదు, కరెంటుతో పెడతారు కదా, దాంట్లో పెడతారు కదా, పెడతారా? కూలిపోకుండా దాని కూలింగ్ బాక్సే సంథింగ్ ఏదో అంటారు దాన్ని, అవునా? న్యూస్ లో ఓకే, మా వాడికి తెలుగులో చెప్పిన ఐస్ బాక్స్ ఏదో బాక్స్. ఆ ఐస్ బాక్స్ లో పెట్టుకోవాలి కదా. నువ్వు ఏసై మన మందిలోకి వస్తే లేపాలా, ఏం చేయాలా? అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మన మందిరంలో పెడితే కనబడుతున్నారు. మా మందిరమే పెట్టు, బేస్మెంట్ అదే. ఆ మందిరంలో పెడితే దానికి ఒక రూమ్, గ్లాసు రూమ్ లో పెడితే ఆ గ్లాసు రూమ్ లో తీసుకొని పెడితే సామ్యుయేలు జీవన వెళ్ళినా, పినహాసాస్త్రికి వెళ్ళినా, ఏసునామములో ఈ డెడ్ బాడీ లేగాలన్నట్టు, పేతురుని పిలిచినట్టు, రీబాల శకల రగదర హసి అంటే ఇదిగో లాజరుని రా అన్నట్టు మీ ఇద్దరైనా అక్కడ మాట్లాడితే సవాలు పైకి లాగా ఏమన్నా కదా. ఆ అభిషేకం కోరుకోండి. ఏమి ఎలాంటి అభిషేకం నాకు ఇచ్చారేమో, మీరు ఎలాంటి అంశాలు ఎందుకో తెలుసా? మా తండ్రి కన్నా ఇదిగో మా తండ్రి 7 అద్భుతాలు చేశారు కదా నాయన, నేను 14 అద్భుతాలు చేయాలని ఈ 50 రోజులు ఒక ప్రదర్శనతో ఉపవాసముడి ప్రార్థన చేయగలిగితే ఆ అభిషేకం దేవునికి ఇస్తారు. అదే హల్లెలూయా. అభిషేకం అనేది ఊరిలో రాదు. అభిషేకం ఎలా వస్తే తెలుసా? సమస్తము దేవునికి కనెక్షన్ అయిపోవాలా. అందుకేందో చెప్పా, ప్రాణం పోయేంత వరకు సేవ వదిలిపెట్టను. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు కోఆపరేషన్ చేసినా చేయకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ సేవ ఆగదని చెప్పాను. ఎప్పటి వరకు? మరణం అంత వరకు. మరణం అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఏం చెప్పాను? ఈ సేవ ఆగటానికి వీలు లేనే లేదు. హల్లెలూయా. ఇది ఎవరిచ్చిన సేవ? సిద్ధం ఇచ్చావా? అది దేవుడిచ్చింది, ఆపుకోకూడదు. ఆమేన్. రాత్రి అని అనేసిస్తాను. నేను ఏమనేసాను? నాకు ఈ సేవ వద్దయ్యా, ఈ సేవ నేను చేయలేనయ్యా, నాకు నెమ్మది లేదయ్యా, నాకు సంతోషం లేదు ప్రభా, అయ్యా సంతోషం లేకుండా నెమ్మది లేకుండా బలిపీఠమని ఎక్కలేనయ్యా అన్నానా? గంట ఏడిసేనా? పొద్దున్న నుంచి ఇక్కడ కూడా ఏడుతున్నా. అన్ని విషయాలు నమ్మకంగా మేము ఉండలేదయ్యా. సంగమనగా ఫ్యామిలీ ఏ ఒక్కరు తేడా ఉన్నా ఈ ఇంటికి 4 పునాదులు ఏమైపోతుంది? అది ఈ ఇంట్లో ఒక్కరు సరిగ్గా లేరనుకో, సాతాను ఎక్కడ ప్రవేశిస్తుంది? సాతాను ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో సమాధానం ఉంటుందా? ఆ ఇంట్లో ఆనందం ఉంటుందా? ఉంటుందా చిన్నడా? అందుకు నలుగురు ఎలా ఉన్నానా? అంతే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మోసం చేసేవాడుగా కాకుండా దేవుని కొరకు ప్రాణం పెట్టేవాడుగా మనకు ఉండును గాక. ఆమేన్. దేవుని మోసం చేసేవాడుగా కాకుండా దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన కొరకు అనేక ఆత్మ రక్షించడానికి మన కుటుంబం ఎలా ఉండాలా? చెప్పండి, ఎలా ఉండాలా? దేవుని కొరకు రోషం కలిగి జీవించే కుటుంబంగా మనం ఉండాలి. ఆమేన్. మన సంఘం ఎలా ఉండాలా? సంఘ విశ్వాసాలు ఎలా ఉండాలా? అదే ఆత్మతో ఉండును గాక. హల్లెలూయా. ఇప్పుడు సిద్ధు బీర్ బాటిల్ తాగుతున్నాడు అనుకుందాం, సిగరెట్ తాగుతున్నాడు అనుకుందాం. అది పుట్టే బిడ్డలు ఏం తాగుతారు? అది. అలాగే సంఘ కాపులు కాడ, సంఘ దైవజనాలు కాడ, దైవజనాలు మీకు చెప్తున్న మాట, మీరు ఎంత గొప్పవాళ్ళు, ఎవరైనా బిషప్లు ఎవరైనా కానీ నాకు అవసరం. కానీ నేను చెప్తున్నా, నీవు కనుక పర్ఫెక్ట్ ఉంటే నీ సంఘం పర్ఫెక్ట్ ఉంటుంది. నీవు నమ్మకంగా ఉంటే నీ సంఘం నమ్మకంగా ఉంటుంది. నీవు అక్రమం చేసుకుంటూ పాపం చేసుకుంటూ సాగుతురా ఎలా వెళ్తే నీ ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా నీ సంఘం కదా పాపంలో పడిపోతుంది. నీ సంఘం కదా వాక్యం లేకుండా ఉంటుంది. నీ సంఘం కదా ఇంకో ప్రార్థన లేకుండా ఉంటుంది. చచ్చిపోయిన సంఘంలాగా ఉంటుంది. ఒక తండ్రి ఎలా ఉంటాడో, ఒక తల్లి ఎలా ఉంటాడో బిడ్డలు కానీ అలాగే ఉంటారు. సామెత, తల్లి చేలో వేస్తే తల్లి గట్టి మీద మోయి. ఈ రోజున యవనస్తులు ఎందుకు చెడిపోతున్నారు? తల్లి పాపం చేస్తుంటే కూతురి కడిలి పాపం, తండ్రి తాగుతుంటే కూతురికి కొడుకరా చెప్పి అవునా కదా? హల్లెలూయా. తల్లి బాగుండి తండ్రి బాగుంటే ఆ ఇల్లు ఇప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. ఆమె తల్లి ఏ పాపం చేయకుండా నీతిగా ఎదగ బతికితే పిల్లల కాడ నీతిగా ఎదగ బతుకుతారు. ఆమె తల్లి ఏంటో ఎప్పుడు చూసా ఫోనే, తల్లి ఎప్పుడు చూసినా దేవుళ్ళు వెళ్ళకుండా ఫోన్ 24 గంటల ఫోనే. అప్పుడు కొడుకు ఏం చేస్తారు, కూతురు ఏం చేస్తారు? అదే చేస్తున్నారు. అందుకే పరిశుద్ధాత్మతో నిజంగా పర్ఫెక్ట్ కనెక్షన్, లూజ్ కనెక్షన్ దాకా పర్ఫెక్ట్ కనెక్షన్ ఉంటే
నువ్వు ఇలాంటివి చేయగలుగుతావా? ఏం చేస్తుంది? పర్ఫెక్ట్ కనెక్షన్ ఉంటే యాకోబులాగా దర్శనాలు చూడగలుగుతాం. ఆమె యాకోబులాగా మనం ఏం చేయగలుగుతాం తెలుసా? ఇదిగో బేతేలు అంటే లూజుగా ముళ్ళ కంపలతో పాటు పడున్న స్థలాన్ని కూడా బేతేలుగా నువ్వు మార్చగలుగుతావు. ఆమె నువ్వే లూజుగా ఉంటే ఇంక బేతేలు ఏం చేయగలుగుతావు? కానీ ఒక అవకాశాన్ని ఈ రోజు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. రెండో ఏలియా దేన్ని చూసాడు చెప్పండి? ఏలియాని ఎలీషా ఏం చూసాడు చెప్పండి? ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి వేస్తాను అంతలో ఏలి అతనికి మరలా కనబడకపోయాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒకసారి మనకు అవకాశం ఇస్తాడు, ఒకసారి సేవ పిలిపిస్తాడు, ఒకసారి నీకు అభిషేకం ఇస్తాడు, ఒకసారి నీకు అనేక మందికి జన్మలకు తండ్రిగా చేస్తాడు, అనేక జన్మకు తల్లిగా చేస్తాడు. అది నువ్వు పోగొట్టుకున్నావా మరలా కనబడలేదంటాడు. ఆమె మరలా నీకు అవకాశాన్ని ఎలీషానే చూశాడు. ఎలీషా ఏం చూసాడు తెలుసా? నా నా తండ్రులు ఇదిగో రైతులు రథంలోని కేకలు వేస్తూ అయ్యా నా తండ్రి నువ్వు నాకు ఏం అవసరం లేదు, నీ 2 పాలు అభిషేకం నాకు కావాలా. ఏమన్నాడు? మనం ఎవరు చదువుతున్నాం? ఆ పాస్టర్ వేసుకున్న బట్టల్ని, ఆ పాస్టర్ వేసుకొచ్చే కారుల్ని, ఆ పాస్టర్ ఏ ఫోన్ వాడుతున్న ఆ ఫోన్ని, ఆ పాస్టర్ ఏ లిప్టిక్ వేసిన ఆ లిప్టిక్ ని, ఐబ్రోస్ చేసింది ఐబ్రోస్ ని, ముక్కుకు పొరగ పెట్టింది ముక్కు పొరగల్ని, కాళ్ళకి పట్టిల్ని పెట్టింది పట్టిల్ని. అంతేనా సిద్ధు? ఎలాగా ఆ కోటుకి వేసాడు ఆ కోటుల్ని, ఎలా స్టేజ్కి ఎట్టాడు ఆ స్టేజ్ని. ఈ చూస్తున్నావు నువ్వేం చూడాలా? ఏం చూడాలి మనం? ఆ దైవజనుని మీద అభిషేకాన్ని చూడాలి. ఆమె హల్లెలూయా. ఆ దైవజనుని మీద అభిషేకాన్ని చూడగలిగితే ఆ అభిషేకం ఏం చేస్తా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తుంది. ఆమె నీ సమస్యని 2 పాయలు చేస్తుంది. అందుకు అభిషేకం అంటే విలువ లేని చాలా మంది ఉన్నారు. ఖైదు వేస్తే కొంతమంది దాని మీద కామెంట్లు చేసే చాలా మంది, అది పక్కన పెడదాం. ఆమె హల్లెలూయా. అలా అనుకుంటే సమూయేలు దావీదుని అభిషేకించేవాడు కాదు, సమూయేలు సౌలుని తైలకులతో అభిషేకించేవాడు కాదే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవ జన్మ. అందుకు మనం ఏం చూడాలి చూడండి, ఏం చూడాలి మనం? దైవజనుడు చెప్తున్న నోటిలోంచి మాటలు అభిషేకంగా మార్చి వస్తున్నాయా, లేకపోతే సొంత ఆలోచనతో వస్తున్నాయా, సొంత అభిప్రాయంతో వస్తున్నాయని మనం చూడాలా. కానీ మనం ఏం చూస్తాం? చర్చలోకి వెళ్ళికాడా ఆ నల్లది ఏం మెసేజ్ పెట్టింది, ఈ తెల్లది ఏం మెసేజ్ పెట్టింది, ఇంకేమున్నదని పద్దాక ఎల్లుని కానించే వాక్యం అనుకుంటా ఏం చూద్దాం చెప్పండి? అలా తయారైపోయింది సంఘం. ఏ సమయంలో ఫోన్లను కూడా సైలెంట్ లో పెట్టి ఆఫీసులకి మూల పడేసినట్టు ఆదివారం ఫోన్లను కూడా సైలెంట్ లో మూల పడేది కాక, ఏ శ్రమలు అది మనం ఇప్పుడే మొదలు పెట్టింది కాక చేస్తున్నాము ఈ వారం నుంచి. అదే ఆ దర్జం పోతుంది. ఇది తీసేసి ఇది చేతులు పెట్టినట్టు మనం ఉండును కాక. చెప్పండి ఏం చేయాలా? ఇది తీసేసి ఆ చేతులకి ఏది రావాలా? బైబిల్ పెట్టేదట్టు మనము మన సంఘము లేపబడును గాక. ఆమేన్. ఆమేన్. చూడండి మరి ఏలియా ఉన్న మీద అభిషేకాన్ని ఎలీషా చూశాడు. అక్కడ ఏమంటున్న ఒక మాట ఉంది చూడండి. ఆ మాట అడగంగానే ఏముండొచ్చు అక్కడ మాట 12వ వచనంలో 2 అధ్యాయం 2:12 వచనంలో ఏముంది? ఇదిగో అతను ఏలి అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రం పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరి ఏలి దుప్పటి కింద పడక దాన్ని తీసుకొని అద్దవుడికి వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలి యొక్క దేవుడిని యెహోవా ఎక్కడున్న అంతర దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు ఈడిపోయినందున ఎలీషా అవతల ఎద్దుకు నడిచిపోయాను. చూడండి మరి ఏం పంపించాడంట? ఒక దుప్పటి. ఆమె ఆ దుప్పటి దేని కొట్టాడంట? దాన్ని కొట్టే తిరిగిద్దేమో 2 ముక్కలు అవుతాయి, తిరిగిద్దా? కానీ దుప్పటితో కొడతాడంట. నది 2 పాయలైపోయి ఎలీషా నడుచుకుంటూ అవతలకి నడిచిపోయాను అని. అంటే ఈ రోజు వరకు నువ్వు ఒకవేళ ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోయేవేమో, ఆయన ఆత్మని కోల్పోయేవేమో,
వాక్యం చదవటంలో కోల్పోయేవేమో, ప్రార్థనలు కోల్పోయేవేమో, పాపంలో పడిపోయేవేమో, ఈ లోకానుసారంగా జీవిస్తున్నావేమో, ఈ లోకానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావేమో. ఈ రోజు నువ్వు మరలా దేవుడిని ఏం కోరుకోవాలా? అయ్యా నేను కోల్పోయినా దాన్ని మరలా నాకు దయచేయని, దావీదు కుమారాలను దాటిపోవద్దని భర్తమై పలికిపోయినట్టు మనం పిలుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఆదికాండము 3:9 మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఆదికాండం 3:9 ఆదికాండము 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. చెప్పండి ఏమంటున్నాడు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు మీకు గుర్తుపెట్టుకుని నువ్వు ఎక్కడున్నావు? నిజంగా ఏదో తోటలోనే ఉన్నావా? ఆయన సన్నిధిలోనే ఉన్నావా? ఆయన మాట వినే వ్యక్తిగానే ఉన్నావా? లేకపోతే ఈ లోక కార్యాలు చూచుకుంటూ, ఈ లోక ఆస్తులను చూచుకుంటూ, నీ బిల్లును చూచుకుంటూ, నీ ధనము చూచుకుంటూ, నీ డబ్బులు చూచుకుంటూ, నీ జాబులు చూచుకుంటూ గర్వంగా ఉన్నావేమో. కానీ దేవుడు అన్నాడు, ఆదమా నువ్వెక్కడున్నావు అంటే ఆదం ఏమన్నా చెప్పండి? అయ్యా నేను ఎక్కడున్నా చెప్పండి. అందుకతడు 10 అందుకతడు నేను తోటలో నీ స్వరం అయినప్పుడు దిగంబరి ఉంటుంది గనక భయపడి దాక్కుంటుంది. మరి ఒకప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ధైర్యంగా మాట్లాడేవాడు, దేవుడి దగ్గర ధైర్యంగా మాట్లాడేవాడు, దేవుడితో ముఖాముఖిగా మోసే ఓరేము కరువు కొను కదా. ఎలాగైతే దావీదు అబ్రాహాముతో దేవుడు మాట్లాడినట్టు, సీనాయి పర్వతం మోసేదో ఆ మంటల నుంచి మాట్లాడినట్టు నీతో దేవుడు మాట్లాడు. ఈ రోజు ఆయన స్వరం వినగలుగుతున్నావా? వినట్లేదు. ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనులారా, అందుకే ఈ ఉదయకాలం సంబంధంలో జరిగిన ఈ ఆరాధనలో దేవుడు చెప్తున్న మాట ఏమో తెలుసా? నువ్వు ఎక్కడున్నావు చెప్పి ఎక్కడున్నావు? ఇప్పుడు మనం దేవుడి సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుడి స్వరం వింటున్నాం. అలా స్వరం వినే ఆదామవ్వ ఏం చేసింది తెలుసా? సాతాను చెప్పిన మాటనికి విని ఏం చేసింది చెప్పండి? ఆ పండుని తినేసి అతనికి ఇవ్వటం కాకుండా, అమ్మాయి తినకుండా అతని భర్తను గల నాశనం చేసేసింది. ఈరోజు చాలా మంది స్త్రీలు అదే, చాలా మంది భర్తలు కూడా అంతే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆమె హల్లెలూయా, అదే చూడండి, ఉందా మాట ఉందా చూడండి. అక్కడ ఒక వచ్చినప్పుడు దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సంపూర్తి కలదయ్యుండును. ఎలా అది చాలా తెలియదు. అందుకే ఏదైనా తెప్పించుకోలేదు. పాము మాత్రం 5 నిమిషాల్లో కొత్త తప్పించుకోవాలి. అందుకని చాలా తెలివి కావాలి. అందుకే ఆ స్త్రీతో ఇది నిజమా? నీ దగ్గర కదా నీ ఇంట్లో సమాధానం లేదు కదా, నీ ఇంట్లో సంతోషం లేదు కదా, నీ భర్తని ప్రేమించట్లేదు కదా, నీ భర్త గురించి ఏమి ఇవ్వట్లేదు కదా అని ఎవరో ఒక పనికి మానవుడు తగులుతాడు. ఏదో దీనిలో యాప్లు దేనిలోనో నువ్వేం చేస్తావు? వాటితో మాట్లాడటం ప్రారంభిస్తావు. అపవాది చేసిన నిజమని అనడానికి ఏం చేస్తావు? నువ్వు పడిపోతావు. పడిపోయి చెప్పిన వాడితో ఆ కాంట్రాక్ట్ పెట్టుకుంటావు. అది నీ శరీరం అంతా వాడుకుంటాడు. ఆ తర్వాత నీ పిచ్చి వెళ్ళిపోతాడు. నీ బ్రతుకు దిక్కు లేని బ్రతుకు అయిపోతాడు. అవునా కదా? ఈరోజు లేదా? ఈరోజు నేను లైవ్ లో చెప్పలేదు, కానీ అలాంటిది చాలా కుటుంబంలో జరుగుతున్నాయి. ఆమె నిన్ను మాటలు నాయలు పెట్టి వాడు వాడి కోసం వాడుకున్నాడు. ఈరోజు నేను వదిలి పెట్టేసి, నీ పిల్లల్ని వదిలి పెట్టేసి ఒంటరికి వెళ్ళిపోయి వాడి జీవితం వాడు జీవిస్తున్నారు. ఆమె హల్లెలూయా. నీ బ్రతికేంటి సర్పం చెప్పి వెళ్ళిపోయింది ఆదాము హవ్వతో తినేసి ఏం చేసింది చెప్పండి? ఈ తోటలో చెట్లు దేని ఫలమైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకే ఈ స్త్రీ ఈ తోట చెట్టు ఫలం మేము తినవచ్చును, అయితే తోట మీద ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్టు వారు తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో నేను అది సర్పం చావని ఏమంటుంది? ఇప్పుడు వేరే వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు ఆడేమంటాడు? ఆ అమ్మాయి ఏమంటది? అదే చెప్తుంది. అది ఏమవుదో మనం చేస్తున్నట్టు కానీ తెలుసా? మనం మాట్లాడుతున్నట్టు కానీ తెలుసా? ఏడో కాలు మాట్లాడుతున్నట్టు మనం చాటింగ్ చేసుకునే వాడికి కానీ తెలుసా? నువ్వు డిలీట్ చేసేస్తావు కదా, ఆ నెంబర్ ఎక్కడో సీక్రెట్ నెంబర్ మీ మైండ్లో ఉండిపోతుంది కదా, దాన్ని నెంబర్ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజు చాలా డిలీట్ చేసేసి యాప్లు వచ్చేసినాయి కదా, పర్మిట్ డిలీట్ చేసే యాప్లు.
నువ్వు దాన్ని మాయం చేసేతావు కదా అని అనుకో అని ఏం చేస్తాడు? ఏం చేస్తుందమ్మా చెప్పండి? మాయ మాటలు చెప్పి ఏం చేస్తాడు? మనల్ని పాపంలో పడేసిదట్టు చేస్తాడు. హల్లెలూయా. పాపం నుంచి జీతం ఏంటి? ఏ మరణం? నిత్య నరకాగ్ని. అక్కడ ఏంటన్నది? పండ్లు కొరుకుంటూ ఉంటాయి తప్ప అక్కడ ఏమి కాడ ఉండదు. అగ్నిలో మలమల మాడిపోతాం. హల్లెలూయా. అందుకే చూడండి, అక్కడ ఏలనికి మీరు వాటిని తిని మీ కన్ను తెరబడి మంచి చెట్లు ఎరిగిన వారై దేవతలు ఉందని దేవుని తెలియని స్త్రీతో ఏం చెప్పి మోసం చేసి ఆడే అవతలలో ఏమంటారు? అబ్బా ఇదిగో నువ్వు నాతో ఉన్నావు అనుకో, నిన్ను కారులో తిప్పుతా, నిన్ను మంచి మంచి చీరలు కొంటా, మంచి మంచి బట్టలు కొంటా. ఆమె ఏమంటది? నీకు మంచి మంచి చైన్లు ఇస్తాను, నీ చేతికి బ్రాస్లెట్ ఇస్తాను, మనసారా నన్ను సంతోషపెట్టని అవతలాలు అంటారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చూడండి, ఇదే దేవుడు అక్కడ అంటున్నాడు. అదే ఎందుకనగా వాటిని తిని దినములు మీకు కన్నులు తెరబడి మంచి చెడులు ఎరిగిన వారే దేవతలు ఉందని మీకు దేవుడు తెలియదని స్త్రీలు చెప్పగా ఎవరు చెప్తుంది? ఎవరు చెప్తున్నారు? సర్పం అంటే ఎవరు? సాతాను. అప్పుడు దాకా వీళ్ళు జీవితం ఏంటి? చక్క ఏదో తోటలో ఏది కొంత తిని చక్క హ్యాపీగా దేవుని స్వరం వింటూ, దేవునితో మాట్లాడుతూ, దేవుని చెప్పిన చేస్తూ ముందుకు సాగిపోతూ, కష్టపడకుండా ఈ తోటలో నేను మీరు తినండి రా, హ్యాపీగా ఉంటారని చెప్పాడు. కానీ ఏం చేసింది స్త్రీ? సాతాను చెప్పిన మాటలకి విని ఏం చేసింది? తన జీవితాన్ని నాశనం చేసింది. లైవ్ వచ్చి వస్తున్న బిడ్డలారా, ఈ రోజు ఎవరో చెప్పిన మాటలను బట్టి, తమ్ముడు ఎవరు ఒక అమ్మాయి చెప్పిన మాటలను బట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో. లేదు, నీ భర్తకి నమ్మకమైన వాడుకుండు, నీ భార్యకి నమ్మకమైన వాడుకుండు, నీ తల్లిదండ్రులు నమ్మకమైన వాడుకుండు, నీ సేవకు నమ్మకమైన ఉండు, నీ జీవితాన్ని మరలా దేవుని వైపు నిలబెట్టుకో. హల్లెలూయా. అందుకే చూడండి, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారం మంచిదని కన్నులకి అందమైనదని వేలు ఇచ్చుచు రంగులు విడిచూచినప్పుడు ఆమె దాని పొలంలో కొన్ని తీసుకొని తిని తనతో కూడా తన భర్తను ఇచ్చను. అతడు కూడా తిని ఏం చేసింది? అదే చెడిపోకుండా చెడగొట్టేసింది. ఈ రోజున లేదా? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు లేరు? వాళ్ళు మాత్రం గుండ్రాయిలాగా ఉన్నారు. ఆడి కోసం తాగి బానిసలు అయిపోయి ఉన్నారు. ఏదో ఒక ఇష్టం తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రం సావరం. చచ్చిన వాళ్ళు ఉన్నారా? మగోళ్ళ కోసం చచ్చిపోయిన స్త్రీ ఉన్నదని ప్రపంచంలో ఎక్కడ రాయాల. ఆడదాని కోసం చచ్చిపోయిన మగోళ్ళు ఉన్నారని చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఆ స్త్రీ చేసిన పాపానికి ఎవరు అనిపిస్తున్నాడు తెలుసా? ఎవరు అనిపించారు తెలుసా? చూడండి, అక్కడ అప్పుడు వర్తికం తమ దిగమలు తెలుసుకొని చూసిన దాని పలము కొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చిన అతను కూడా తినను. అక్కడి నుంచి అతనికి శ్రమలు పడింది. ఏమని? అందుకు అతను 10 అందుకు అతను నేను తోటలు మీరు స్వర్మైనప్పుడు దిగంబరి ఉంటుంది కనుక భయపడి దాంట్లో అందుకు నువ్వు దిగంబరి నీకు తెలియజేసిన వాడు ఎవడో, మీరు తెలియకూడదు నీకు ఆద్యం వృక్షాలు తింటున్నాను అడిగాను. అందుకు ఆదం నాతో ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలం నాకు ఈగ నేను తింటునని. అప్పుడు దేవుడు యెహోవా స్త్రీతో నువ్వు చేసిన దాన్ని ఏమిటని అడగా స్త్రీ తరపున అబద్ధాలు చెప్పి ఆడదాన్ని అసలు నమ్మను, ఇప్పటికైనా నీకు సావుకి సిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆయన అన్నాడు, అటువంటి వాళ్ళతో ఇప్పటికైనా ప్రమాదమే, అటువంటి వాళ్ళతో ఇప్పటికైనా ప్రాణమే తీసేస్తారన్నాడు. ప్రాణమే తీసేస్తారు. అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఒక దైవజనుడు. ఆమె అందుకు చూడండి, నువ్వు కథ అక్కడ ఆమెతో అనేసాడు, చేసిన తప్పు చేసింది శిక్షించేశాడు. అప్పటి వరకు చూడవలసిన కన్నులు దేవుడు చూసిని, పాపాన్ని చూసినాయి. అప్పటి వరకు వినవలసిన మాటలు దేవుడి మాటలు ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడినారు? సాతాను మాట్లాడినారు. అందుకు స్త్రీకి నష్టం కలిగింది, తన భర్త కలిగిందో తెలుసు. ఆయన ఆదాముతో నువ్వు నీ భార్య మాట ఇని తినవద్దని నీకు ఆజ్ఞించే వృక్షఫలం తింటివి కనుక నిమిత్తము నీల శపించబడినది, ప్రాయసముతోనే నువ్వు బ్రతికి తినవలని దాని పంట తిందువు. ఏమన్నాడు? ఆదమా, నీకు అన్ని నేను ఇచ్చాను, కానీ నీవు నీ భార్య మాట విన్నావు కాబట్టి, నీ భార్య చెప్పింది నువ్వు చేసావు కాబట్టి నువ్వు కాడ నువ్వు ఏం చేయాలా? ఏమన్నాడు అక్కడ? తింటూ కనుక నీ నిమిత్తం నీల శపించబడి ఉన్నది, ప్రయాసంతోనే నువ్వు బ్రతికి తినమని దాని పంట తిందువు. నేను వినొద్దని చెప్పట్లేదు, కానీ ఆ మాటలు చెప్పిన ఈ మంచిగా చెడ్డ కాదని ఆలోచించి ఆ మాట ప్రకారం జరిగించును గాక. ఆమె హల్లెలూయా. జ్ఞానవంతులైతే తన ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖులైతే తన ఇల్లు కొట్టుకుంటుంది. ఆమె ఈ రోజు చాలా మంది కాడ ఇదిగో చూసే అనుభవం లేదు, చూడాలి. ఏంటి మన మెసేజ్? చూడాలా. ఎవరిని చూడాలా? దేవుణ్ణి చూడాలా, లోకాన్ని చూడకూడదు. ఆమె రెండోది,
ఏమి చూడాలంటే దైవజనుడి మీద ఉన్న అభిషేకాన్ని చూడాలి. అది ఎలీషా చూచి అంటే మన కన్నులు ఎప్పుడు కూడా 119 కింద పద్ధతి ప్రకారము ఆత్మీయ నేత్రాలు మనల్ని ఆయన చూసే దర్శనంలోకి, పరలోకం చూసే దర్శనంలోకి, ఆయన నిత్యం జీవించే ఆ పరలోకము ఏడు దూత పరిమాణం చూసే విధంగా నా ముందుని గాక. హల్లెలూయా. ఈరోజు 2 వర్తమానాలు చెప్పాలనుకున్నాను. ఒకటి చూడాలా, రెండోది కోరుకోవాలా. ముగింపిస్తున్నాను. ఏం కోరుకోవాలంటే 2 రాజులు 2 అధ్యాయం 11 ఆయన మీద ఉన్న అభిషేకాన్ని కోరుకున్నాడు. నీవు ఇక్కడ ఏం కోరుకోవాలి చెప్పండి? ఆయన అభిషేకాన్ని కోరుకోవాలా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆయన అభిషేకాన్ని కోరుకుంటామో, ఎక్కడైతే అభిషేకం ఉంటుందో అక్కడికి ఆత్మలు పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చూడ ఎగ్జాంపుల్ గా పీనుగు చచ్చిపోతే పీనుగు దగ్గరికి ఏమొస్తాయి చెప్పండి? గద్దలు వస్తాయి. నువ్వు చచ్చిపోకుండా నీ దగ్గరికి ఎవరు కదా రారు. నీ అలవాట్లు మార్చుకోకుండా, నీ బుద్ధులు మార్చుకోకుండా, నీ ప్రవర్తన మార్చుకోకుండా, నీ స్థితిగతులు మార్చుకోకుండా నన్ను ఎవరు కడ గౌరవించరు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సంగమా, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఈ లోకంలో నువ్వు చచ్చిపోవాలా. ఆమేన్. చెప్తున్నా చెప్పు. నేను చచ్చిపోయానంటావా? పాత మహంకాలు అంటావా? ఎవరన్నా అంటావా? వేరే వ్యక్తి అంటావా? పాత యవనలాగానే ఉన్నానా? అవునా? కొత్త వ్యక్తి అవునా? కొత్తగా పేరు పెట్టిన శాంసంగ్ జోష్ అవునా? అలాగా మనం చచ్చిపోవాలా. కానీ 2 తప్పులు చేశాను. 2 తప్పులు చేశాను. ఈ సంవత్సరంలోనే 3 తప్పులు చేశాను. అందుకే నా కుమారుల దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఈ సేవ చేయాలనిపించట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను 3 తప్పులు చేశాను రా. ఇదిగో ఎల్లరా అనేది నోట్లోకి నాకు వెళ్ళింది, దానికోసం నువ్వు ప్రార్థన చేయండి అని చెప్పాను. ఎందుకని? మన పాపాలు ఏం చేయాలా? బలిపేట మొదలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఈ సేవ నేను చేయలేకపోతున్నా, వల్ల కావట్లేదు అంటాను. ఆమె ఎందుకని? సేవ అంటే సావు. ఆమె ఆ తర్వాత ఒక్కో మాట చెప్పిన నా బిడ్డలకి, నేను చచ్చిపోయేంత వరకు ఎవరి మాట వినకుండా, ఇదిగో ఎన్నాడు మాట ఎక్కడికి వెళ్ళిపోయాడు? కష్టాల్లోకి వెళ్ళాడు. ఆమె నేను ఒకరి కొరకు ఈ సేవ కాదు, నా దేవుని కొరకు నేను సేవ చేస్తాను రా, చచ్చేంత వరకు ఈ సేవ వదిలిపెట్టనని నా 2 కొడుకుల దగ్గర ముందు ప్రార్థన చేయించుకున్నాను. ఆమె హల్లెలూయా. దేవుడు అలాగే నన్ను నడిపించిన గాక. ఆమె చూడండి, గెహాజీ 2 రాజుల గ్రంథము 5 అధ్యాయము 7వ వచనం ముగిస్తాను. ఇంకా 2 రాజుల గ్రంథము ఏం కోరుకుని గెహాజీ ఏం కోరుకున్నాడు చూడండి. ఇది చెప్పి ముగించేస్తాం. 2 రాజులు చెరిని వెళ్ళిపోమా, అక్కడికి వెళ్ళిపోను, అది పెట్టేసి వెళ్ళిపో. 2 రాజుల గ్రంథము 5 అధ్యాయము 27వ వచనం. చీటు నువ్వు వెళ్ళిపోను. 2 రాజుల గ్రంథము 5 అధ్యాయము సంతానం అక్కడ బొమ్మలు రెడీ చేసి వెళ్ళిపోను. 5 అధ్యాయము 27వ వచనం. 2 రాజుల గ్రంథము 5 అధ్యాయము 27వ వచనం. కాబట్టి నయమానికి కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటిందని చెప్పగా వాడు మంచము తలరైన కుష్టు రోగము ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళను. ఆమె ఎవరు ఈ గెహాజీ అంటే ఎలీషా శిష్యుడు. ఎవరమ్మా? ఎలీషా అంటే ఎలీషా ఏం చేస్తున్నాడంటే రీబల శకరగల రగదన హుసియా రీబల రఘు శకతల రగదన మోషం తెరగ సిహతీర. ఎలీషా ఏం చేస్తున్నాడంటే రోషంగా సేవ చేస్తున్నాడు. ఈ గెహాజీ కొంత సైకిల్ వేసుకెళ్ళిపోండి ఇద్దరు, మరి వచ్చేటప్పుడు మళ్ళీ రావాలి కదమ్మా. ఎలీషా రోషం కలిగి సేవ చేస్తుంటే గెహాజీకి దేని మీద కోరుకున్నాడంటే డబ్బును కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ధనమును కోరుకున్నాడు. అక్కడికి ఒక ఆయన వచ్చి నయమాన్ వ్యక్తి వచ్చి ఆయన ఎలీషా దగ్గరికి స్వస్థత పొందితే ఎలీషా అంటాడు, నాకు ఏ డబ్బు నాకు అవసరం లేదయ్యా, వచ్చింది మీరు తీసుకెళ్ళిపోమంటే ఏం చేస్తారు తెలుసా? ఇదిగో నా యజమాడు మొక్కు 5:18 నా యజమాడు మొక్కుడుకు రిమ్మోని గుళ్ళు వచ్చి నా చేతి మీద అనుకున్నప్పుడు నేను రిమ్మోని గుళ్ళు నమ్మసేసిన రిమ్మోని గుళ్ళు చేసిన సంగతి యెహోవా దాసుకు క్షమించమని నయమాని చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చింది. ఎలీషా అతని కొంత దూరము సాగిపోయాను. అంత దైవం ఎలీషా సేవకుడు గెహాజీ ఎవరంట?
అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడు గెహాజీ సిరియానుడైన ఈ నయమాన్ని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించి నా యజమానికి మనసు లేకపోయాడు కానీ యెహోవా జీవితంలో నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకొని వద్దకు ఏదైనా తీసుకున్నామని నయమాన్ని కలుసుకుంటూ పోవచ్చు నయమాన్ని వెనకుండా పరిగెత్తుకు వచ్చి చూసి రథంలో దిగి వానికి ఎదుర్కొని క్షేమం అడిగి అతను క్షేమం అని చెప్పి నా యజమానిగా ఇదిగో నా చేత వర్తమానం పంపి ఎవరు ఏమన్నాడు ఇక్కడ? ఎలీషా పంపించాడా? ఎలీషా పంపించాలా? కానీ ఏబద్ధం ఆడుతున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు ఇక్కడ. ఆమె అదే అబద్ధం ఆడి వ్యర్థమైన దానికోసం ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈ రోజు ప్రజలు కాడ వ్యర్థమైన దానికోసం అబద్ధాలు ఆడి జీవితాలు నాశనం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఒకవేళ ఇప్పుడు మీ నాన్నగారికి ఫోన్ చేశానుకో, వెళ్ళి బీటాకి వెళ్తున్నాం అనుకో, ఎక్కడున్నా చెప్తాం? తోటలో ఉండి ఆకు ఎక్కడున్నా చెప్తాం? తోట దగ్గర చివరున్నా నాన్న, ఊరు చివరున్నాను, పాంట్లో కొట్టు దగ్గర ఉన్నా చెప్తాం. అవునా కదా? వ్యర్థమైనదా శ్రేష్టమైనది అది? దానివల్ల నువ్వు ఏమాడుతున్నావు? అబద్ధము. పాపము చేసిన వాళ్ళే అబద్ధం ఆడతారు. హల్లెలూయా. పాపం చేయని వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఆమె ఇప్పుడు చోటు ఇక్కడ పంపి ప్రవక్తలు ఇద్దరు ఎవరు అపప్రాయం మాని మీ అద్దరు ఇప్పుడే వచ్చింది కనుక వారి కొరకు 2 మణుగులు 2 ఎండు దుస్తులు బట్టలు దయచేసి సెలవిచ్చినందుకు నైనా నీకు అనుకూలత రెట్టింపు తీసుకోమని 2 సంవత్సరాలు 400 కట్టి దుస్తులు బట్టలు ఇచ్చి తన పనివారు ఇద్దరి మీద వాటిని వేయగా వారి గెహాజీ మీద వాటిని మోసుకొని పోయినా అక్కడ అంటాడు. అక్కడ ఏమంటాడో తెలుసా? మెట్టు ముందు దగ్గర గెహాజ్ అని తీసుకుంటే వారికి సెలవుగా వెళ్ళిపోయి అంతలో లోపలికి యజమాని ముందు నిలవగా ఎక్కడ నిలబడ్డాడు? ఎవరి ముందు? తన ఎవరైతే శిష్యుడిగా పనిచేస్తున్నాడో గెహాజీ నాయకుడు ఎవరంటే ఎలీషా ముందు నిలబడినప్పుడు అతడు తన యజమాని ముందు ఎలీషా గెహాజీని ఇచ్చట నుండి వచ్చేతోనే అడిగాడు. ఏమడిగాడు? చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? నయమాని డబ్బులు తీసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? గెహాజీ వెళ్ళిపోయి మా గురుగారు పంపించారయ్యా, వాళ్ళ గురుగారు మళ్ళీ మనసు మార్చుకున్నాడు, మళ్ళీ ఇమ్మంటున్నాడు అని నువ్వు నాకు ఇవ్వయ్యా అని ఏం చేసాడు? అడిగితే నీకు ఎంతకాలం తీసుకెళ్ళాడో తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాడు. ఎవరు? గెహాజీ. పెట్టినప్పుడు పెట్టేసి అతను వెళ్లకుండా డైరెక్ట్ గా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఎవరి ముందు నిలబడ్డాడు? తన యజమానుడైన ఎలీషా ముందు నిలబడితే ఎలీషా అడుగుతున్నాడు. ఎలీషా గెహాజీ నీ ఎక్కడి నుండి వచ్చేది అని అడిగాడు. అడిగిన వాడు ఏమంటున్నాడంటే ఈ దాసిని హెచ్చరిక పోలేదు అన్నాడు. ఏమన్నాడు వాళ్ళు అక్కడ? ఒక అబద్ధాన్ని మళ్ళీ ఏమైనా చేశాడు? 2 అబద్ధాన్ని. ఒకటి అబద్ధం ఎక్కడ? డబ్బులు తీసుకుని కాడ తన యాజకుడు చెప్పకూడదు, తన యజమాని చెప్పని ఏం చెప్తున్నాడు? తీసుకురమ్మని అబద్ధం చెప్పాడు. 2 అబద్ధం ఎక్కడ చెప్పాడు? అంటే నిజంగా అసలు ఒక అబద్ధం అక్కడితో క్లోజ్ అయిపోతే ఇన్ని అబద్ధాలు వస్తాయా? రావు. అవునా? అందుకు దాడి మెచ్చకూడదని అంతటి ఎలీషా వాడితో మనుషులు రథము దీనిని ఎదుర్కొని తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఈ మాట చదివిన గుండెలు పగిలిపోయింది. నా మనసు నీతో కూడా రాలేదా? నేను లేనప్పుడు, నేను వెళ్ళమనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి పాపాన్ని ముట్టుకుంటకెళ్ళావు చూడు, ఆ ధనాన్ని ముట్టుకుంటకెళ్ళావు చూడు, వ్యర్థమైన దాన్ని ముట్టుకుంటకెళ్ళావు చూడు. ఇదిగో నేనేంటో, ఇదిగో ఆయన ఒక దర్శనం చూస్తుంటే నీవు ఇదిగో ఈ పాపమనే దానిని ముట్టుకుంటా నువ్వు వెళ్ళావు చూడు. అప్పుడు నీతో కాడ నేను రాలేదా? నా మనసు నీతో కాడ రాలేదా? అంటే చెప్పు ఎలా ఉంటుండదంటే అప్పుడు అక్కడ గెహాజీ పరిస్థితి. ఎందుకో తెలుసా? ప్రవక్తకి అన్ని తెలిసిపోతాయి. ప్రవక్త చెప్పడం లేదనుకున్నారేమో, ప్రవక్తకు తెలియదు అనుకుంటున్నారేమో, అందరి గురించి చెప్తే ఇంటుల గురించి తెలియదు అనుకుంటున్నారేమో. ప్రతిది కూడా పోసగొట్టినట్టు చూపిస్తారు. ఆమె హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే ఎలా మాట్లాడుతున్నారో, ఎలా చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏ నెంబర్తో మాట్లాడుతున్నారో నెంబర్తో సహకార దేవుడు ఇవ్వగలరు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడంటే అంతటి ఎలీషా వాడితో ఆ మనుష్యుడు తన రథము దిగి వచ్చి ఎదుర్కొని తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదయ్యా? మరి రోజు చూడండి, భర్త ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వేరొకరిని పిలుచుకొని ఇంట్లో పడుకున్న వాళ్ళు లేరా? భార్య వెళ్ళిపోయిన తర్వాత వేరొకరిని పిలుచుకొని వచ్చే ఇంట్లో వాళ్ళు లేరా? హల్లెలూయా. మోసం చేసే వాళ్ళు లేరా? వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ ఇంట్లో పెట్టేసి ఫోన్ ఇంట్లో నుంచి వీడియో కాల్స్ వ్యర్థమైన పంపించి మెసేజ్లు పంపించి భర్త వచ్చేదానికి ఏమి తెలియని విధంగా ఇదిగో నంగ నాచలాగా ఏది తెలియని వ్యక్తిలాగా ఇంట్లో పడుకున్న వాళ్ళు లేరా? చెప్పరా? లేరా? ఎవరిని మోసం చేస్తాం? ఇక్కడ ఎలీషాను మోసం చేయగలిగాడా?
నయమన్ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకోవడం చూడలేదా దేవుడు? ఆయన దగ్గరికి వెళ్ళి అబద్ధమాడింది చూడలేదా? ఆయనతో దేవుడు ఏమి జరిగిందో అవన్నీ చెప్పలేదా ఎలీషాకి? అది సిద్ధుని వెళ్తున్నాయన్నీ దేవుడు చూడలేదా? మీ అమ్మ మాటలు మీ అమ్మ చూడపోయినా తెలుస్తలేదా? చూడు, ఒకటే గుర్తుపెట్టుకో, ఈ కాలం ఏ కాలం అంటే దవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, ద్రాక్ష చెట్లను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకునేటికి ఇది సమయమా? ఈ సమయం ఏంటి? నువ్వు రక్షించబడాలా, నువ్వు దేవుని బిడ్డగా మారాలా, దేవుని కొరకు ఒక నిలబడే విధంగా దొడ్డుపట్లలో నిలబడాలా. హల్లెలూయా. దొడ్డుపట్ల ప్రతి నెల చివరి దినాల్లో మన మీటింగ్లు జరుగుతాయి. ఇంకా అక్కడ మన స్థలంలో అక్కడ దాని ఏమంటారు, రేక్ షెడ్ వేస్తాం. ప్రతి నెల ఒక విడుదల కొడుకు జరిగిద్ది అక్కడ. అలాంటి ఆటల్లో ఇప్పుడు వరకు ఈ లోకానుసారంగా జీవించాడు నీవు, ఈ లోకానుసారంగా బ్రతికి నీవు అక్కడ ఎలా అయిపోవాలా? అదంతా చూసేవాడుగా నువ్వు మారిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల కాదు బావా, నా వల్ల కాదు పాస్టర్ గారు, నేను పాపుని, నేను దుర్మార్గిని, నా వల్ల ఏమవుతుందయ్యా, నేను సిగరెట్లు తాగేవాడిని, డ్రింక్స్ తాగేవాడిని, నా తండ్రిని మోసం చేసిన వాడిని, ఇదిగో ఈ డబ్బుల్లాగా దొంగతనాలు చేసిన వాడిని, మా నాన్న తెలుగుని డబ్బులు వాడేసిన వాడిని అని నువ్వు అనుకుంటున్నావా అంటున్నాడు దేవుడు. ఇదిగో నేను చూచాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అందుకే ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్టులను, తోటలను, ద్రాక్ష చెట్లను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులు, ఇది సమయం. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నారు. స్త్రీ దేవుడి కోసం మాట్లాడితే ఎవరో ఒక చీర మంచి చేరుకుంటారు, చీరక పడిపోతున్నారు. ఏదో ఒక చేరుకుండా పడిపోతున్నారు. ఏదో భర్త పనులు బిజీ అయిపోయి రాత్రి పగలనక సంచి చేతి పట్టుకొని బయటికి వెళ్తే మా భర్త లేడని, ఇదో మా భర్త లేని మాట్లాడుకున్నామని ఫోన్స్ లో ఇంటికి రప్పించుకొని పాటలు చేసుకున్నాం లేదా? ఎవరిని మోసం చేస్తాం? ఇంకెంతకాలం ఎవరిని మోసం చేస్తాం? ఇంతకాలం మోసం చేస్తాం అని నేను మాట్లాడాలని తెలుసా? ఇదిగో తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. ఎవరితో అంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? గెహాజీతో అంటున్నాడు. అయ్యా గెహాజీ, నేను ఇంతగా నమ్మాను కదా, గెహాజీ నేను ఇంతగా నేను ఇష్టపడ్డాను కదా, గెహాజీ నా అధికారం అంతా నీకు ఇచ్చాను కదా, గెహాజీ ఇక్కడ ధనమంతా నీ చేతిలో పెట్టాను కదా, గెహాజీ ఎవరు వచ్చినా నీవే నాకు చెప్పేవాడు చేశాను కదా, కానీ గెహాజీ నువ్వు చేసినది ఏంటి అని అడిగినప్పుడు గెహాజీ గుండెలు పగిలిపోయి ఉంటాయి. ప్రియమైన దైవజన మందికి ఈ ఉదయకాల సమయంలో మోసం చేస్తూ బతుకుతున్నారేమో. నీ భర్తను మోసం చేస్తున్నావు, నీ బిడ్డను మోసం చేస్తున్నావు, నీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు, శాంతి మోసం చేస్తున్నావేమో. నువ్వెవరు మోసం చేసినా దేవుని నువ్వు మోసం చేయలేవు. అందుకు రెండే గుర్తు పెట్టుకోండి. ఒకటి, దేవుని చూడాలని ఆశ కలిగి ఉండే చివరి దినాల్లో. రెండోది, ఒకటి చూడాలి, కోరుకోవాలి. రెండో కోరుకోవాలో తెలుసా? అభిషేకాన్ని కోరుకోవాలి తప్ప ఈ గెహాజీ లాగా ధనమును కోరుకొని, వస్త్రాన్ని కోరుకొని, ఇదిగో ఒలివ చెట్లన్నీ ఆస్తులు సంపాదించుకొని, ఇదిగో ఏదైనా చేసి అక్రమ సంపాదన పెట్టుకొని కుష్ఠరోగం తెచ్చుకునే వాళ్ళుగా నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు మీ హృదయాల్లో నింపును గాక. మరి ప్రారంభం అవుతుంది. దేవుడు చిత్తముంటే మరలా శుక్రవారం కలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కోరికలు ముగించుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా. నిజమేనైనా నువ్వు లోకాన్ని చూస్తున్నాం. గెహాజీ లోకాన్ని చూశాడు. అయ్యా ఇదిగో నేను అభాలోకాన్ని చూసింది ప్రభువా. అయ్యా నువ్వు శాపంలోకి వెళ్ళిపోయింది ప్రభువా. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అని వందనాలు ప్రభువా. అయ్యా ఇది నీ విషయం తిరిగి చూశాడు ప్రభు. ఆ విషయంలో 2 పనులు పొందుకున్నాడు ప్రభు. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు గెహాజీతనాన్ని కోరుకున్నాడు. కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అయ్యా అయ్యా ఈ కడవరి దినాల్లో మేము నీ లోకాన్ని చూసి లోక ఆశలు కొడుకునైనా నేత్రాస శరీరాస జీవనములో కొడుకుపోయి అయ్యా నేను బాధ్యతలు మేము ఉన్నామేమో. మమ్మల్ని మీరు క్షమించి లైవ్ లో చూసుకున్న పిల్లలు కదా. మరి ఈ రోజు ప్రభు మా మధ్యలో సిద్ధంగా ఆనందం నడిపించారు. అయ్యా సిద్ధిగా చేతిని ముట్టండి. అలాగే నిలబడరా చిన్న రకం. అయ్యా సిద్ధంగా ఆ చేతిని మీరు ముట్టండి ప్రభు. అయ్యా గాయపడిన ఆ గాయపడిన హస్తాన్ని ప్రభు ఇప్పుడు మీరు తాకండి ఆయన. అయ్యా ఇంకో ప్రభా తలకైన గాయాలు, ఎంత గాయాలు ప్రభు గుడ్డులు నడిపించారు ప్రభు. అయ్యా మీరు ఎవరిని మనం ప్రభా ఎవరిని చంపేస్తారని చెప్పారు ప్రభా. సేవకులు చంపేస్తారని చెప్పారు ఆయన. ఎన్నో చూస్తున్నాం ప్రభా. అయ్యా చేయగల ప్రభు బస్సులో చనిపోయిన ఆయన. అలాగే ఎంతో మంది ప్రభా, ఎంతో మందిని మరి సేవకులు ప్రభా చెప్పిన నెక్స్ట్ డే క్రికెట్ ప్రభా. అయ్యా అమెరికాలో చంపేశారు ప్రభా.
ఈ రోజు ఎంతో ఇంతకాలం జరుగుతున్నాయి నాయన. అయ్యా యవన బిడ్డలపై నీ కంచె వేయండి ప్రభా, సేవకులపై నీ కంచె వేయండి. యవన బిడ్డల ప్రయాణం మీరు తోడున్నాయా అయ్యా. ఇదిగో ప్రభా అనేక ఇంట్లో ప్రభా, ఇదిగోనైనా ప్రభా అలాంటి వాళ్ళు ఉన్నారయ్యా, అనేకమైన ఇంట్లో అలాంటి వాళ్ళు ఉన్నారయ్యా. అయ్యా ఇదిగో ప్రభా కష్టాలు తెచ్చేవాళ్ళు ఉన్నారయ్యా, బాధలు తెచ్చేవాళ్ళు ఉన్నారయ్యా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, అద్భుతాన్ని మీరు జరిగించండి అయ్యా. ఇదిగో ప్రభా నీ కృప ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఈ రోజు జరిగే కార్యక్రమం మీరుగా తోడుకున్నాను ప్రభు. ప్రభుత్వం మీరే తోడుండి అద్భుతాన్ని మీరు జరిగించమని ప్రభు. ఈ నామానికి మహిమకరంగా నేను కార్యం జరిగించిన ప్రభు. గ్యాహాజీతో అన్నవా నా మనసు నీతో కూడా లేదా అని ఉన్న ప్రభు. అయ్యా నువ్వు అన్ని చూసేవు నాయన. గ్యాహాజీ డబ్బులు తీసుకోవటము, గ్యాహాజీనైనా ఇదిగో నేను ఆయా నయమంతో మాట్లాడటము, ఇంట్లో పెట్టుకోవటము అన్ని చూసే దేవుడు నాయన. అన్నింటినీ ఎరుగున్న దేవుడు నాయన. నీ కన్నులు కప్పడం ఎవరికి తరము కాదు ప్రభు. అయ్యా నువ్వు చేసే ప్రతి పని చూస్తున్న దేవుడు కనుక అయ్యా ఇదిగో నిన్నటి ఈ క్షణం వరకు మీరే తెలిసి తెలివి అతిక్రమం చేశారని మీరు క్షమించి మీకు నమ్మకాన్ని పెరిగి అన్ని విషయాలు ఉండడం కోసం మీరు దయచేయండి. అయ్యా జరుగుతున్న అయ్యా రోజు ప్రభు సిద్ధిని ప్రభు ఇది మీరు బ్లస్ చేస్తాను దీవిస్తున్నానయ్యా. అయ్యా దొరికట్లోకి నేను మరొక వ్యక్తిని లేపి బిడ్డను ప్రభా. అయ్యా ఇది తల్లిదండ్రులకి ప్రభా మీకు నమ్మకంగా ఉండటానికి మీరు దయచేయండి, సాగు నమ్మకంగా దయచేయండి. అయ్యా ఇది దొరుకుతున్న జరుగుతున్న ప్రతి ఆఖరి నుండి ఇప్పుడు బలంగా మీరు వాడుకోమని అక్కడ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే గాయం గుర్తుండే నేను ఆ చేతులు అదే రక్తం ఇస్తున్న గాయ ఈ ముట్టి ఆ రక్తం కట్టగా కట్టడానికి కొరకు మీరు దయచేయమని సమస్త గ్రంథమైన మీరే కొనుక్కో దీవించిన కోవిడ్ మాస్టర్ గ్రహాలు ఎంతనైతే బిడ్డలు కూడా ప్రతి బిడ్డలు కానీ దీవించి మీరు ఆశీర్వదించమని అనుకున్న ప్రతి కట్టును విడిపించండి. అమ్మాదీసిన కట్టును విడిపించండి ఆయన. అయ్యా పాపం బంధకాలు విడిపించడం ప్రభా. అయ్యా ఇది ప్రభా అయ్యా తెలిసి తిరిగి వచ్చేసిన ప్రతి పొరపాట్లు విడిపించారు. ఒక బంధకాలు విడిపించండి ఆయన. శరీర రాష్ట్ర నేత్రాస జీవితం విడిపించండి ఆయన. అయ్యా ఈ దేవుడు చూస్తున్నారు, గ్రహాలు చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు. ఇది నేను దిగంబరిగా ఉండకూడదు, పాపం దేవుడు అయ్యా ఇది మీకు సామర్థ్యం చేసే దావీదులాగా అయ్యా ఇది పరిశుద్ధాత్మ తప్పుకొని మగాన్ని కాదాలు మమ్మల్ని మీరు మార్చమని ఆయన. ఎంతమంది బిడ్డలు మారుతున్నారు, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడేది నమ్ముతున్నాను ప్రభా. నన్ను కదా ప్రభా రోజు నా ప్రాంతం దీర్ఘంగా మార్చడానికి ప్రభావ మీద దాయిచ్చామని. అయ్యా నాతో ముందుకు ప్రతి మాట నెరవేర్చే వరకు ఓపిక కలిగి ముందుకు సాగిపోవడానికి కొంత దాయిచ్చామని. ధైర్యం ఇచ్చిపెట్టకుండా గొప్ప ప్రతిఫలం కొరకు పౌరులు పరిగెత్తే కొరకు నాకు దాయిచ్చామని. నా కొరకు మంత్రులపై రక్తం కలిసిపోయింది. అదే ఏసు క్రీస్తున్నాను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కోవైట్ మాస్కర్ కథలో ప్రతి ఒక్కరికి దేవుడు మిమ్మల్ని దీవించి మీరు అనుకున్న ప్రతి కాలం నెరవేర్చి ఈ వాక్యాన్ని అనేక మందికి మీరు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ చేయాలి. అందరికి వందనాలు. కట్టు మరి అలాగే ఒక ప్రకటన మరి ఎబ్లేజ్ హోలీ కాన్ఫరెన్స్ ఏసికై మండు మండించని మరి మా ఆత్మీయ నాయకుడు టైటస్ బాబు గారు అమలాపురంలో జరిగిస్తున్నారు. ఇది మరి ఎవరైతే సేవ ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే భారం కలిగి ఉన్నారో మరి ఈ కార్డ్స్ మీకు నేను ఇస్తాను. యవనస్తులకి మీరు ఇవ్వండి. అలాగే మీ వాళ్ళని మీరు పంపిస్తే ఒక రోషం కలిగిన వ్యక్తిగా మరలా తిరిగి వస్తారు. మరి ఈ మీటింగ్ కొరకు నేను మరి నాకు ఇచ్చిన ప్రతి సంఘంలో మరి వరపట్నం, బోసరాజు కాలనీ, మరి ఆకువీడు, బొమ్మరెడ్డి వారి వీధి, మరి సమతానగర్ లో మరి నాకు ఉన్న అమ్మ భయమారం ప్రతి ఒక్కసారి కూడా మరి ఈ కార్డులు మీకు ఇచ్చాను. ఖచ్చితంగా మీ అందరికీ ఈ మీటింగ్ కొరకు ప్రార్థించండి. ఎన్నడూ జరిగిన విధంగా కార్యం జరిగించాలి. అలాగే దైవజనుడు టైటస్ బర్గర్ కూడా మరి ఆరోగ్యం విషయంలో బాగా ప్రార్థన చేయండి. మరి ఆయన అనేక మంది సేవకుల్ని, ప్రతి ఒక్కరి మనిషిని ఆయన తన స్వరూపంలో, దేవుని స్వరూపంలో మార్చి
మరి చేయాలని ఒక దర్శనంతో ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మరి ఆ మీటింగ్ కి కావాల్సిన ధన సమృద్ధిని, అలాగే వాతావరణంను, ఆరోగ్యం, ప్రయాణాలన్నింటిలో కూడా మంచిగా జరగాలని ప్రార్థించండి. మరి మేము ఆహ్వానం పలుకుతున్న లైవ్ లో చూస్తున్న వాళ్ళు కూడా ఈ ఎబ్లేజ్ హోలీ కాన్ఫరెన్స్ నవంబర్ 19-20 మరి అమలాపురంలో జరుగుతుంది. మీ అందరికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాను. సంఘ బిడ్డలందరికీ కూడా, యవనస్తులకి, అలాగే గ్రూప్ మరి లైవ్ లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. మీరే కాకుండా అనేక మందికి ఈ కార్డు వెళ్ళేటట్టు, అందరికీ మీరు చెప్పేటట్టు మరి నా వంతు నేను చేస్తున్నాను. మీ వంతు కూడా మీరు చేయవలసిందిగా దేవుని నా పేరు తెలియజేస్తాం. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలయ్యా. ఎబ్లేజ్ హోలీ కాన్ఫరెన్స్ అని యేసుకై మండించిన నినాదంతో ప్రభా అయ్యా, ఇదిగో మా దైవజన ఆత్మీయ నాయకులనైనా, ఇదిగో నాయన ప్రభు టైటస్ వగర్ ఈ కూడికను ప్రారంభిస్తున్నారు ప్రభా. అనేక సమస్యలు జరిగిస్తున్నారు ప్రభా. కానీ ఈ సంవత్సరం ఆయన అద్భుతంగా నేను ఎన్నడూ జరగాల, వేల మంది రావాలా, హౌస్ఫుల్ అయిపోవాలి ప్రభా. ఇదిగో నేను దైవజనులు ప్రభా వర్గీస్ గారిని నైనా, ఇదిగో ప్రభా టైటస్ బాబు గారిని నాయన, ఇదిగో నేను ప్రభా సిల్వయం గారిని నాయన, అలాగే నాయన పరిశుద్ధాత్మ దేవుడా నైనా సురేష్ గారిని, రూబెన్ గారిని నాయన జయరాజ్ గారిని నాయన మీరు బలంగా మీరు వాడుకోండి నాయన. అయ్యా ఇదిగో నేను ఉదయం 8 గంటల కానీ 9 గంటలు జరిగేదాన్ని ఒక్కక్కడ ఎక్కడక్కడ ఇదిగో డిస్టర్బెన్స్ కలగనకుండా, అయ్యా వ్యర్థమైన మాటలు రానివ్వకుండా ప్రభావ వాక్యం టు వాక్యం నాయన 8 మెసేజ్లు రావడానికి కృపణ మీరు దయచేయండి. నీ చిత్తమైతే 4 మెసేజ్లుగా దాన్ని మార్చాను ప్రభా. ఒక్కో మెసేజ్ 2 గంటలు కావడానికి కృపణ మీరు దయచేయండి నాయన. అయ్యా ఎవరైతే పాంప్లెట్లు వేసారో వాళ్ళు నాయన అయ్యా ఇదిగో బలంగా వాడబట్టడానికి కృపణ మీరు దయచేయమని. ఎంతమంది బిడ్డల ప్రభా అనేక దేశాల నుంచి, రాష్ట్రాల, జిల్లాల నుంచి, గ్రామాల నుంచి నదికి వస్తున్నారు. వాళ్ళ ప్రయాణమంతలో మీరు తోడండి, క్షేమకరమైన దయచేయమని. అలాగే మా ఆత్మీయ తండ్రికి ప్రభా నాయకుడికి మంచి ఆరోగ్యం బలమైన దయచేయండి. శత్రువు రాజ్యం కూల్చేసే అధికారాన్ని బిడ్డకి పరలోకతాళం చేయనిచ్చేవని ఆయన. అయ్యా ఇదిగో పాములు తేలుతో అధికారం ఇచ్చేవదేవా. ఏది ఎంత మాత్రం హాని చేయకుండా ప్రయాణాలు, ఆరోగ్యంలో, ఆర్థికంలో అన్ని విషయంలో కూడా నేను ఇదిగో నేను దైవజనుడికి నేను సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.